ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మరి దేవుని నామమునకు స్తోత్రములు. కూడి వచ్చిన మీ అందరికీ వందనములు. మరి ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథము వైపుకి తిరుగుదాము. అందరూ బైబిల్ గనక ఉన్నట్లయితే పరిశుద్ధ గ్రంథంని చూడండి. పరిశుద్ధ గ్రంథంలో ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 12వ వచనము నుండి చదువుదాం. ఆయన 6వ ముద్రను ఇప్పినప్పుడు నేను చూడగా పెద్ద భూకంపము కలిగెను. సూర్యుడు కంబలి వలె నలుపాయెను. చంద్రబింబమంతయు రక్తవర్ణమాయను. పెద్ద గాలి చేత ఊగులాడు అంజూరపు చెట్టు నుండి అకాలపు కాయలు రాలినట్లు ఆకాశ నక్షత్రములు భూమి మీద రాలెను. మరియు ఆకాశ మండలము చుట్టబడిన గ్రంథము వలెనై తొలగిపోయెను. ప్రతి కొండయు ప్రతి దీపము వాటి స్థానాలు తప్పెను. భూరాజులు, ఘనులు, సహస్రాధిపతులు, ధనికులు, బలిష్ఠులు, ప్రతి దాసుడు, ప్రతి స్వతంత్రుడు కొండ గృహలలోను బండల సందులలోను దాగుకొని సింహాసనాసీనుడై ఉండువాని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు ఉగ్రత మహాదినము వచ్చెను. దానికి తాళజాలిన వాడెవడు? మీరు మా మీద పడి ఆయన సన్నిధికి గొర్రెపిల్ల ఉగ్రతకు మమ్మలను మరుగు చేయుడి అని పర్వతాలతో బండలతో చెప్పుచున్నారు. చాలండి. స్తోత్రాలు ప్రభువా, మహిమగల రాజా, మీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాం. అయ్యా, ఇక్కడ నీ వాక్య భాగము చదవబడి ఉన్నది. ఈ 6వ ముద్రలో దాచబడిన సంగతులు నీ ప్రియమైన భార్యకు ఇవ్వండి ప్రభువా. మీరే ఈ ముద్రను విరిచి, ఈ లేఖనాలను విరిచి మాతో మాట్లాడండి. ఆ అమ్మాయి మార్గములో క్లయోపా అతని సహోదరులు వెళ్ళుచున్నప్పుడు ఏ విధముగా వారి మధ్యకి మీరు వచ్చారో, లేఖనాల గురించి మాట్లాడారో, ఈ మధ్యాహ్న కాల సమయంలో కూడా మాతో మాట్లాడండి ప్రభువా. అయ్యా, వారు ముచ్చటిస్తూ లేఖనాల గురించి మాట్లాడి వారి ఇంటికి వెళ్ళినప్పుడు ప్రభువా ఒక రొట్టె విరిచారయ్యా. ఆ రొట్టె ఇచ్చినప్పుడు ఆ రొట్టె ఎప్పుడైతే నువ్వు తీసుకొని ఆ రొట్టెని విరిచావో అప్పుడు వారి యొక్క నేత్రాలు తెరవబడ్డాయని నీ లేఖనములో వ్రాయబడి ఉన్నది. ఈరోజు కూడా ప్రభువా రొట్టె ఎవరో కాదు, క్రీస్తుకు సాదృశ్యమై ఉన్నాడు. ఆ వాక్యము విరవబడినప్పుడు మేము కూడా ఆ లేఖనములను గ్రహించుదుముగాక. నీ కృప దయచేయి ప్రభువా, నీ కృప అనుగ్రహించు ప్రభువా. అయ్యా, ఇక్కడ కొద్ది నిమిషాలు మీరు మాతో మాట్లాడండి ప్రభువా. నీ దయ కలిగిన హస్తం మా మీద ఉంచండి ప్రభువా. రావలసిన ప్రియమైన బిడ్డలను త్వరపెట్టి నడిపించండి ప్రభువా. వచ్చిన ప్రతి బిడ్డ మీద నీ అభిషేకాన్ని కుమ్మరించండి ప్రభువా. ఆత్మీయ వాతావరణం కలగజేయండి ప్రభువా. మీరే మా అందరితో మాట్లాడమని, మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. మరి పోయిన వారం 139వ పేరా వరకు చూసుకున్నాం 6వ ముద్రలో. ఈ వారం
140వ పేరా నుండి ఈ వారం మనము ధ్యానం చేద్దాం. చాలా ప్రాముఖ్యమైన అంశాలు ఉన్నాయి ఇక్కడ. ముద్రల్లోనే ఉరుములు ఉన్నాయి. ముద్రల్లోనే ఏమున్నాయండి? ఉరుములు దాచబడి ఉన్నాయి. మరి ఆ ముద్రల గురించి మరి ఈ కాల ప్రవక్త ఆ ఉరుములను తీసుకొని వస్తా ఉన్నాడు. అయితే 140వ పేరా మనము చాలా జాగ్రత్తగా గమనిద్దాం. 140వ పేరా మీ పరిశుద్ధ గ్రంథాన్ని దగ్గర పెట్టుకోండి. లేఖనాలు మనము ఎక్కువగా ధ్యానం చేయాల్సి ఉన్నది. మరి ముద్రల గురించి మొదటి రాకడలో యేసుక్రీస్తు ముద్రలను మత్తయి సువార్త 24వ అధ్యాయములో ఇప్పాడు. మీరు మత్తయి సువార్త 24వ అధ్యాయాన్ని తీసి పట్టుకోవాలి. అదే విధముగా ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం ముద్రలు ఇప్పబడ్డాయి. 6వ అధ్యాయాన్ని కూడా తీసి పట్టుకోవాలి. ఈ రెండిటిని ప్రవక్త కంపారిజన్ చేస్తూ మనతో మాట్లాడి ఉన్నాడు. కాబట్టి ఈ లేఖనాలు మనము చూద్దాం. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయాన్ని, మత్తయి సువార్త 24వ అధ్యాయాన్ని మరి తీసుకోమని ప్రవక్త కోరుచున్నాడు. ఇప్పుడు మనము మత్తయి సువార్త 24వ అధ్యాయం గమనించుదము. గొర్రెపిల్ల తానే స్వయముగా మాట్లాడుచున్నాడు. గొర్రెపిల్ల ఎవరు? యేసుక్రీస్తు. మత్తయి సువార్తలో తానే స్వయముగా మాట్లాడుచున్నాడు. ఇప్పుడు దానికి సంబంధించినంత వరకు ఆ గ్రంథము యొక్క రచయిత క్రీస్తేనని ఎవరికైనా తెలియను. గ్రంథము యొక్క రచయిత ఎవరంటే క్రీస్తే. ప్రైజ్ లార్డ్. దానికి సంబంధించినంత వరకు గ్రంథము యొక్క రచయిత క్రీస్తేనని ఎవరికైనా తెలియదు. అయితే ఇది ఇక్కడ జనులకు, యూదులకు ఆయన యొక్క వర్తమానము లేక ఆయన యొక్క ప్రసంగమై ఉన్నది. మత్తయి 24వ అధ్యాయంలో ఇక్కడ ఆయన యొక్క వర్తమానము యూదులకు, ఆయన యొక్క వర్తమానము లేక ఆయన యొక్క ప్రసంగమై ఉన్నది. చూడండి, మత్తయి 24లో యూదులతో మాట్లాడుతూ చెప్తా ఉన్నాడు. అయితే మన కాల ప్రవక్త వచ్చి ఏమని మాట్లాడాడంటే, ముద్రలు ఎవరికి ఇవ్వబడ్డాయి అంటే అన్యజనుల్లో ఉన్న వధువుకి ఇవ్వబడ్డాయి అని చెప్పాడు. ముద్రలు అన్యజనుల్లో ఉన్న వధువుకి ఇవ్వబడ్డాయి. బూరలు యూదులకు ఇవ్వబడ్డాయి. ప్రజల ముద్రల్లో ఎవరున్నామయ్యా అంటే మనమే ఉన్నాం. హల్లెలూయా. మొదటి ముద్ర, 2వ ముద్ర, 3వ ముద్ర, 4వ ముద్ర. ఈ 4 ముద్రల్లో కూడా 7 సంఘకాలాల్లో ఉన్న వధువు ఉన్నది. 4వ ముద్రలో ఎత్తబాటు జరుగుచున్నది. ఐదో ముద్ర దగ్గరికి వచ్చేసేదలకే బలిపీఠం కింద ఉన్న ఆత్మలు, 6వ ముద్రకు వచ్చేదలకే శ్రమలు. ఈ 5, 6 ముద్రల్లో ఎవరు వస్తున్నారంటే యూదులు వస్తున్నారు. హల్లెలూయా. 5, 6 ముద్రల కింద యూదులు వస్తున్నారు. 1 నుండి 4 ముద్రల కింద అన్యజనుల్లో ఉన్న వధువు. హల్లెలూయా. ఇక్కడ మనం చూద్దాం 141. ఇక్కడ జనులకు అంటే యూదులకు ఆయన యొక్క వర్తమానము లేక ఆయన యొక్క ప్రసంగమై ఉన్నది. ఇప్పుడు మీరు మీ యొక్క గ్రంథములను ఈ విధంగా పట్టుకోవాలని నేను మిమ్మల్ని కోరుచున్నాను. మత్తయి 24 మరి ప్రకటన 6 ఈ విధముగా సహోదరుడు మరి బ్రహ్మము ఆ 2 అధ్యాయాలను తెరిచి తన పరిశుద్ధ గ్రంథమును పట్టుకొని ఉన్నారు. మరియు మనము కొద్దిగా ఆ 2 అధ్యాయాలను పోల్చి చూద్దాం.
మత్తయి 24వ అధ్యాయం దగ్గర తీయాలి. అదే విధముగా ప్రకటన 6వ అధ్యాయాన్ని కూడా తీసి ఆ 2 గ్రంథాలు చేతిలో పట్టుకొని ఉండాలి. ఇప్పుడు 142వ పేరాలో ఇప్పుడు మీరు దీనిని గమనించిన ఎడల అదేమిటని కనుగొనగలరు. చూడండి, ఇచ్చట గొర్రెపిల్ల ఏమి చూపించుచున్నదో అది ఖచ్చితముగా గురుతులతోనే చూపించుచున్నది. హల్లెలూయా. గొర్రెపిల్ల ఏమి చూపించుచున్నదో ఖచ్చితముగా అది గురుతులతోనే చూపించుచున్నది. ఇచ్చట ఆయన వాక్యమందు ఏమి చెప్పెనో ఖచ్చితముగా అలాగే చేయుచున్నాడు. ఖచ్చితముగా అలాగే చేయుచున్నాడు. కావున అది నిజమగుచున్నది. మీరు చూడండి, గొర్రెపిల్ల గుర్తులతోనే, గొర్రెపిల్లేనా ముద్రలు విప్పినది? మరి ముద్రలు గొర్రెపిల్లే విప్పినట్లయితే ఆ ముద్రలు ఇప్పటానికి యోగ్యుడు ఎవడు కనబడకపోతే యోహాను ఏడుస్తున్నాడు. అయితే పెద్దలలో ఒకడు వచ్చి ఏడవాక యూదా గోత్రపు సింహం వచ్చి ముద్రలు ఇప్పుతుందంటే సింహం ఎటు నుంచి వస్తుందా అని చూసినప్పుడు సింహాసనములో నుండి గొర్రెపిల్ల వచ్చి ఆ గ్రంథాన్ని తీసుకొని ఆ ముద్రలు ఇప్పినట్టుగా మనం చూస్తున్నాం. అయితే గొర్రెపిల్ల ముద్రలు విప్పుతా ఉన్నది, ఇప్పి ఉన్నది. అయితే అది గురుతులతోనే చూపిస్తుంది. అది కూడా సింబల్స్. ఈ యొక్క ముద్రల పుస్తకం సింబల్స్ గురుతులతోనే ఉన్నది అక్కడ. హల్లెలూయా. మరి ఈ గురుతులతో ఉన్న మర్మాలు ఎప్పుడు బయలుపరచబడతాయి అంటే మనం చూస్తున్నాము ఇక్కడ ఈ గురుతులతో ఉన్న మర్మాలన్నీ కూడా 7వ దూత భూమి మీదకి వచ్చేదాకా అవి మర్మముగా గురుతులుగానే ఉంటాయి. అయితే 7వ దూత ఎప్పుడైతే భూమి మీదకి వస్తాడో మర్మం అనేది సమాప్తం అవుతుంది. హల్లెలూయా. ఆ గురుతులుగా చెప్పబడిన సూచనలుగా గురుతులుగా చెప్పబడిన అన్నిటికీ కూడా ఆన్సర్ ఎవరు తీసుకొస్తున్నారయ్యా అంటే 7వ దూత తీసుకొస్తున్నాడు. అందుకే ప్రకటన గ్రంథము 10వ అధ్యాయము 7వ వచనము కూడా చదువుదాం. 7వ దూత పలుకు దినములలో అతడు బూర ఊదబోవుచుండగా దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారం దేవుని మర్మము ఏ దూత టైంలో సమాప్తమవుతుందయ్యా అంటే 7వ దూత టైంలో సమాప్తమవుతుంది. అంటే 7వ దూత భూమి మీదకి వచ్చేదాకా కూడా చాలా వరకు మర్మముగానే ఉన్నాయి. పౌలు గారు కూడా కొన్ని మర్మముగానే చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ మర్మాలన్నిటినీ కూడా ఎవరు ఇప్పుతున్నారయ్యా అంటే 7వ దూత వచ్చి ఇప్పుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ మనం చూస్తున్నాము, ఇక్కడ యోహాను కూడా గురుతులతోనే రాశాడు. దాన్ని ముద్రలు గురుతులతోనే చూపించడం జరుగుతుంది. ఆ గురుతులతోనే ఆయన చూచింది రాస్తున్నాడు. హల్లెలూయా. ఏం చూస్తున్నాడు? గురుతులతోనే. గొర్రెపిల్ల ఏమి చూపించుచున్నదో అది ఖచ్చితముగా గురుతులలోనే చూపించుచున్నది. గొర్రెపిల్ల చూపించటం ఎలా చూపిస్తుంది? గురుతుల్లోనే చూపించుచున్నది. ఇచ్చట ఆయన వాక్యమందు ఏమి చెప్పినో ఖచ్చితముగా అలాగే చేస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు గురుతులతోనే చూపిస్తున్నాడు? ఎందుకని గురుతులతోనే చూపిస్తున్నాడంటే 7వ దూత వచ్చి ఆ మర్మాన్ని సమాప్తం చేయాలి. ప్రైజ్ ది లార్డ్. ఈ గ్రంథములో ముద్రల్లో ఉన్న విషయాలు కూడా ఎవరిప్పాలి, ఎవరు బోధించాలంటే 7వ దూతే. హల్లెలూయా. ముద్రలు ఇప్పినది ఎవరయ్యా అంటే గొర్రెపిల్ల. దేవుడికి మహిమ కలుగును గాక. గొర్రెపిల్లే ముద్రలు ఇప్పింది. ఇప్పుడు గొర్రెపిల్ల ముద్రలిప్పి ఎవరికి ఇచ్చినది? 7వ దూతకి ఇచ్చినది. 7వ దూత దానిని ప్రసంగించాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుడికి మహిమ కలుగును గాక. ఇక్కడ చూద్దాం. ఇచ్చట ఆయన వాక్యమందు ఏమి చెప్పెనో ఖచ్చితముగా అలాగే చేయుచున్నాడు.
ఖచ్చితముగా అలాగే చేయుచున్నాడు. కావున అది నిజమగుచున్నది. ఇప్పుడు అది అందులో ఉన్నదంతయు అదే. ఇక్కడ ఒకటి ఉన్నది, దానిని గురించి ఆయన మాట్లాడుచున్నాడు. హల్లెలూయా. ఇక్కడ ఏదో ఒకటి ఉన్నది, దాని గురించి ఆయన మాట్లాడుచున్నాడు. మరియు ఇచ్చట అది జరుగుచున్నది కూడా. ప్రైజ్ ది లార్డ్. అది పరిపూర్ణమగు నిరూపణ. అదేంటంటే పరిపూర్ణమగు అంటే నిరూపించబడుతుంది, జరుగుతుంది. ఇక్కడ ఒకటి ఉన్నది, అది జరుగుతుంది, అది పరిపూర్ణమగు నిరూపణ అంటున్నాడు. సరే చూద్దాం. ఇప్పుడు మనము పరిశుద్ధ గ్రంథం మత్తయి సువార్త 24వ అధ్యాయం వైపు తిరుగుదాం. అది చేతిలో పట్టుకోండి. అది మీ చేతిలో పట్టుకోండి, ఆ 24వ అధ్యాయాన్ని. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయాన్ని కూడా చేతిలో పట్టుకోండి. ఆ 2 అధ్యాయాలు మీరు పట్టుకోవాలి. ఇప్పుడు మత్తయి 24వ అధ్యాయముతో పోల్చి చూడాలి. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయాన్ని ఏ అధ్యాయంతో పోలవాలి? మత్తయి 24వ అధ్యాయంతో పోలవాలి. ప్రకటన 6వ అధ్యాయం ఏంటి? సింబల్, గురుతు. ఏమున్నది అక్కడ? ఒక తెల్ల గుర్రం. ఆ గొర్రె పిల్ల ముద్రలలో, ఆ 7 ముద్రలలో మొదటి దానిని విప్పినప్పుడు చదువమ్మా. నేను చూడగా ఆ 4 జీవులలో ఒకటి రమ్ము అని ఉరుము వంటి స్వరముతో. ఇప్పుడు 4 జీవులు ఉన్నాయి. 4 జీవులు నీకు ఒక్కొక్క ముద్రకి ఒక్కొక్క జీవి. 4 జీవులు 7 ముద్రల్లో ఉన్నాయా అంటే ఒక్కొక్క ముద్రకి ఒక్కొక్క జీవి. హల్లెలూయా. అంటే ఎన్ని ముద్రలు? మొత్తం 7 ముద్రలు. మొత్తం ఎన్ని? 7 ముద్రలు. జీవులు వచ్చేసేదలకి 4 జీవులే. ప్రైజ్ ది లార్డ్. 7 ముద్రలు, జీవులు వచ్చేదలకే 4 జీవులే. అయితే ముద్రలు ఇవ్వబడింది ఎవరికి? అన్యజనుల్లో ఉన్న వధువుకి ఇవ్వబడ్డాయి. అయితే 5వ ముద్ర కానీ 6వ ముద్ర కానీ ఈ 2 ముద్రల్లో వధువు లేదు. 5వ ముద్ర కింద 6వ ముద్ర కింద వధువు లేదు. ఎందుకు లేదు? 4వ ముద్రలోనే వధువు ఎత్తబడుతుందని మనం చూసాం. 4వ ముద్రలోనే వధువు ఎత్తబడుతుంది. అంటే ఈ జీవులు 1వ ముద్ర నుండి 4వ ముద్ర వరకు, మొదటి ముద్ర, 2వ ముద్ర, 3వ ముద్ర, 4వ ముద్రలో 4 జీవులు కనబడుతున్నాయి మనకి. రమ్ము అని ఉరుము వంటి స్వరముతో జీవి చెబుతుంది. మొదటి ముద్ర ఇప్పినప్పుడు మొదటి జీవి చెబుతుంది. 2వ ముద్ర ఇప్పినప్పుడు 2వ జీవి చెబుతుంది. 3వ ముద్ర ఇప్పినప్పుడు రమ్ము అని ఉరుము వంటి స్వరముతో 3వ జీవి చెబుతుంది. 4వ ముద్ర ఇప్పినప్పుడు రమ్ము అని ఉరుము వంటి స్వరముతో 4వ జీవి చెప్పుట వింటిని. అంటే మొదటి ఇక్కడ నువ్వు చూస్తే ఒక ముద్రకి 2 వచనాలు ఉన్నాయి. ముద్రకి ఎన్ని వచనాలు ఉన్నాయి? 2 వచనాలు ఉన్నాయి. ఈ 2 వచనాలలో మొదటి వచనమేమో జీవి గురించి, ప్రకటన గురించి, అనౌన్స్మెంట్ గురించి. రమ్ము అని ఉరుము వంటి స్వరముతో చెప్పుట వింటిని. ఏంటి ఆ ఉరుము వంటి స్వరం? రాశాడా? అక్కడ రాశాడా? ఆ జీవి నోటులో నుండి వచ్చిన ఆ ఉరుము వంటి స్వరము ఏంటి? రాశాడా? రాయబడలా. అయ్యో, చూడండి ప్రకటన 10 2 3 వచనం నుంచి చూడండి అమ్మ. సింహము గర్జించునట్లు గొప్ప శబ్దముతో ఆర్భటించిన. ఆయన ఆర్భటించినప్పుడు 7 ఉరుములు. ఇప్పుడు ఉరుములు ఎక్కడి నుండి వచ్చినాయి? ఉరుములు ఆయన దగ్గర నుండే వచ్చినాయి.
ఆయనే సింహము గర్జించున్నట్లు గొప్ప శబ్దముతో ఆయనే ఆర్భటించింది. హల్లెలూయా. ఆయన ఆర్భటించాడు. ఇక్కడ రాయబడి ఆయన ఆర్భటించినప్పుడు, ఆయన అంటే ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు. ప్రభు అయిన యేసుక్రీస్తు ఆర్భటించినప్పుడు 7 ఉరుములు, ఇప్పుడు 7 ఉరుములు వాటి శబ్దాలు పలుకుతున్నాయి. ఇప్పుడు ఉరుముల యొక్క వర్తమానం, అది ఉరుములు, అది దేవుడి యొక్క స్వరం. ఆయన ఆర్భటించాడు. ఆ ఉరుము అంటే ఏదో కాదు, దేవుడు స్వరం అని మనకు ముద్రలో చెప్పబడినది. ఆయన ఆర్భటించాడు. ఆయన ఆర్భటించినప్పుడు 7 ఉరుములు వాటి శబ్దాలు పలికాయి. ఆ 7 ఉరుములు పలికినప్పుడు, ఇక్కడ చూడండి, ఇప్పుడు 7 ఉరుములు మాత్రం పలకబడ్డాయి. పలకబడినప్పుడు యోహాను రాస్తున్నాడు, నేను వ్రాయబోచుండగా 7 ఉరుములు పలికిన సంగతులకు ముద్ర వేయుము. ప్రైజ్ ది లార్డ్. 7 ఉరుములు పలికిన సంగతులకు ముద్ర వేయి, వాటిని వ్రాయవద్దని పరలోకము నుండి ఒక స్వరము. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మనకి అవి రాయబడల, ఆ ఉరుములు రాయబడల, ఉరుములు పలకబడ్డాయి. పలికినప్పుడు యోహాను రాస్తున్నాడు. యోహాను రాయబోతుంటే రాయొద్దని పరలోకము నుండి స్వరం వినబడినది. ప్రైజ్ ది లార్డ్. ఉరుములు పలకలేదని చెప్తున్నా, ఉరుములు పలకబడ్డాయి. ఉరుములు పలికాడు. 7 ఉరుములు వాటి శబ్దములు పలికెను అని ఉంది. ఉరుములు పలకబడ్డాయి. అయితే ఉరుములు పలికినప్పుడు యోహాను ఆ పలికిన ఉరుములు రాస్తున్నాడు అంటే అది ఒక వర్తమానం. ఉరుము వస్తుంది, వర్షం వచ్చేటప్పుడు మెరుపులు వస్తాయి, ఉరుము వస్తుంది. రాస్తావా? ఏం రాస్తావు నువ్వు? ఉరిమితే అయ్యా ఉరిమింది అని రాస్తావు అంతే, లేకపోతే మెరిసింది అని రాస్తావు. కానీ అక్కడ ఏదో ఒక వర్తమానమై ఉన్నది. ఉరుమంటే ఏదో ఒక వర్తమానమై ఉన్నది. ఆ వర్తమానాన్ని ఆయన ఏదో రాస్తా ఉన్నాడు, యోహానికి చూయించాడు. రాస్తా ఉన్నాడు. రాయబోచుంటే రాయొద్దు యోహాను అంటున్నాడు. అటికి ముద్ర వేయమన్నాడు. దానియేలు కూడా అటికి ముద్ర వేయమన్నాడు. ఉరుములు విన్నవారు బైబిల్లో దానియేలు ప్రవక్త విన్నాడు ఉరుములు, యోహాను విన్నాడు ఉరుములు. వీళ్ళిద్దరికి ముద్ర వేయమంటున్నాడు ఇద్దరిని. హల్లెలూయా. ఉరుములు యోహాను విన్నాడు. అటు పాత నిబంధన గ్రంథములో దానియేలు ప్రవక్త కూడా ఉరుములు విన్నాడు. ప్రైజ్ ది లార్డ్. కొత్త నిబంధనలో యోహాను వింటే పాత నిబంధనలో ఎవరు విన్నారు? దానియేలు ప్రవక్త విన్నాడు. అయితే వీరిద్దరు కూడా ముద్ర వేయి, రాయొద్దు, ముద్ర వేయి. అక్కడ దానియేలుతో ముద్ర వేయమని చెప్పాడు, ఇక్కడ యోహానుతో కూడా ముద్ర వేయమని చెప్పాడు. రాయొద్దు, ముద్ర వేయి. హల్లెలూయా. మరి ముద్ర వేస్తే ఈ ముద్ర ఎప్పుడు ఇప్పుతారు? ఎవరిప్పుతారు? 7వ సంఘకాలములో 7వ దూత వచ్చి ఆ మర్మాలు సమాప్తం చేస్తాడు. అప్పుడు దాకా కూడా నువ్వు ఇది ముద్రించడమే. ప్రైజ్ ది లార్డ్. 7వ దూత యొక్క ప్రాముఖ్యత ఇప్పుడు బయటకు వస్తుంది. 7వ దూత యొక్క విశిష్టత బయటకు వస్తా ఉన్నది. 7వ దూత యొక్క వర్తమానం యొక్క ప్రాముఖ్యత ఏంటో బయటకు వస్తా ఉన్నది ఇప్పుడు. ప్రైజ్ ది లార్డ్. రాయబడని సంగతులు, ముద్ర వేయబడిన సంగతులు ఎవరు నిలుపుతున్నారయ్యా అంటే 7వ దూత. సకల మర్మాలు కూడా సమాప్తం చేయాలి ఆయన. మర్మం అంతటిని కూడా సమాప్తం చేసే పరిచర్యే. సమాప్తం అంటే ముగించటం, ముగించే పరిచర్యే 7వ దూత మనకాల ప్రవక్త విలియం మ్యారియన్ బ్రన్హామ్ యొక్క పరిచర్య.
ఎంతమందికి ఈ మర్మం అర్థమవుతా ఉన్నది? హల్లెలూయా. అయితే ఇక్కడ మనం చూస్తున్నాం, ఇక్కడ 6వ అధ్యాయంలో మొదటి జీవి రమ్ము అంటుంది. మొదటి జీవి ఏం చెప్పింది? చూడు, మీరే చదువమ్మ. 6వ అధ్యాయం 1-2 వచనాలు. 6వ అధ్యాయము 1-2 వచనాలు మొదటి ముద్ర, 3-4 వచనాలు రెండో ముద్ర, 5-6 వచనాలు మూడో ముద్ర, 7-8 వచనాలు 4వ ముద్ర. అవునా? వీటిల్లో 1వ ముద్రలో 2 లేఖనాలు ఉన్నాయి, 2వ ముద్రలో 2 లేఖనాలు ఉన్నాయి, 3వ ముద్రలో 2 లేఖనాలు ఉన్నాయి, 4వ ముద్రలో కూడా 2 లేఖనాలు ఉన్నాయి. అయితే వీటిలో మొదటి ముద్రలో ఉన్న 2 లేఖనాల్లో మొదటి లేఖనం ఉన్నది చూసావా? ఆ లేఖనము అనౌన్స్మెంట్ అన్నాడు ప్రవక్త. ఏంటది? అనౌన్స్మెంట్. రమ్ము అని ఉరుము వంటి స్వరముతో చెప్పుట వింటిన, అంటే ఎదుర్కొంటుంది, ఆ యొక్క ఒత్తిడిని ఎదుర్కొంటా ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. దేవుడికి మహిమ కలుగును గాక. ఆ యొక్క పరిచర్య, ఒక పరిచర్య వెళ్ళినది, ఒక పరిచర్య భూమి మీద వెళ్ళినది. ఆ పరిచర్యని, వాక్యానికి వ్యతిరేకంగా ఉన్న ఆ పరిచర్యని ఎదుర్కోవడానికి ఇక్కడ నుండి ఇంకొక జీవి, అభిషేకం పొందిన జీవి దాన్ని ఎదుర్కొంటా ఉన్నది. హల్లెలూయా. ఇక్కడ చూడండి, 7 సంఘకాలాల్లో ప్రవక్త ఎందుకు నలుపు తెలుపు పెట్టాడు? హల్లెలూయా. 7 సంఘకాలాల్లో ఏమున్నది? నలుపు ఉన్నది, తెలుపు ఉన్నది. రౌండ్గా ఉన్నదంతా భూమి. హల్లెలూయా. భూమి మీద నలుపు తెలుపు అంటే, నలుపు తెలుపు, నలుపు అంటే అబద్ధమైన బోధ. ప్రైజ్ ది లార్డ్. తెలుపు అంటే సత్యమైన బోధ. ప్రైజ్ ది లార్డ్. సత్యము ఉన్నది, అసత్యము ఉన్నది. అంటే ఒక రోజులో, ఒక రోజు వచ్చేసేదలికే 24 గంటలు. ఒక రోజుకి ఎన్ని గంటలు? 24 గంటలలో రాత్రి ఉంది, పగలు ఉంది, చీకటి ఉన్నది, వెలుగు ఉంది. హల్లెలూయా. రాత్రి పగలు, చీకటి వెలుగు ఎలా ఒక రోజులో ఉన్నాయో అదే విధంగా భూమి మీద నిజమైన బోధ ఉన్నది, సత్యము ఉన్నది, అదే విధంగా అసత్యము ఉన్నది. అసత్యమే చీకటి, సత్యమే వెలుగు. ప్రైజ్ ది లార్డ్. పట్టుకుంటున్నారా? సత్యము ఎవరో కాదు, బైబిల్ చెప్తుంది, లేఖనం చెప్తుంది. యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితం భూమి మీదకు వచ్చి ఆయన అంటున్నాడు, నేనే సత్యము, నేనే మార్గము, నేనే సత్యము, నేనే. సత్యం ఎవరంటే యేసుక్రీస్తే. సత్యం ఎవరంటే వాక్యమే. ఇప్పుడు అసత్యం ఏదో చెప్పండి. అసత్యం అంటే ఏంటి? సత్యం అంటే వాక్యం, అసత్యం అంటే వాక్యానికి వ్యతిరేకమైనదే అసత్యం. పట్టుకుంటున్నారా? అసత్యం అంటే ఏదో కాదు, వాక్యానికి వ్యతిరేకమైనదే అసత్యం. ఇక్కడ మీరు పట్టుకోవాలి ఈ విషయం. హల్లెలూయా. ప్రతి 2 వచనాలు, ప్రతి అంటే 1 నుండి 4 ముద్రల్లో ప్రతి ముద్రకి 2 వచనాలు ఉన్నాయి. మొదటి వచనమేమో అనౌన్స్మెంట్. ఏంటది? అనౌన్స్మెంట్. రమ్ము అని ఉరుము వంటి స్వరముతో చెబుతుంది. హల్లెలూయా. అంటే ఆ జీవి యొక్క అభిషేకము పొందిన వారు కొంతమంది భూమి మీద ఉన్నారు. వారు ఏం ఎదుర్కొంటున్నారయ్యా అంటే, ఆ యొక్క గుర్రాల మీద స్వారీ చేస్తున్న వాడిని, వాడి బోధని ఎదుర్కొంటా. ప్రైజ్ ది లార్డ్. గొర్రె పిల్ల యొక్క అభిషేకము ద్వారాగా, ఆ 4 జీవుల యొక్క అభిషేకము ద్వారాగా అపవాదిని ఎదుర్కొంటున్నారు వాళ్ళు. ప్రైజ్ ది లార్డ్. అందుకే మొదటి వచనమేమో
దేవునికి సంబంధించినది. రెండో వచనమేమో ముద్ర ఇప్పినప్పుడు ఎవరు కనపడుతున్నారయ్యా అంటే క్రీస్తు విరోధి కనపడుతున్నాడు అక్కడ. హల్లెలూయా. ముద్రలోకి వాడెట్టొచ్చాడు పాస్టర్ గారు? ముద్రలోకి వాడెట్టొచ్చాడు? అదే సూచనలు. హల్లెలూయా. ఎందుకు చెప్తున్నాడు? గురుతులతో సూచనలతో ఉన్నదంటున్నాడు. పట్టుకుంటున్నారా? చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి. మొదటి వచనము అమ్మ చదువు 6:1. మనం అక్కడికి ఆ గొర్రె పిల్ల ఆ 7 ముద్రలలో మొదటి దానిని విప్పినప్పుడు నేను చూడగా ఆ 4 జీవులలో ఒకటి. అంటే 4 జీవులలో ఏ జీవి ఒకటి అంటే అది కూడా ప్రత్యక్షత కావాలి. అక్కడ సింహం అని రాయలా, 4 జీవుల్లో ఒకటి అన్నాడు. ప్రజల 3వ వచనం చూడు, ఆయన 2వ ముద్ర నిప్పినప్పుడు రమ్ము అని. ప్రజల ఇప్పుడు 2వ జీవి అంటే ఏది? దూడ. 3వ జీవి ఏది? 4వ జీవి ఏది? హల్లెలూయా. ఆ 4 జీవులలో ఒకటి అంటే మొదటి జీవి. హల్లెలూయా. ఒకటి రమ్ము అని ఉరుము వంటి స్వరముతో మొదటి జీవి చెబుతుంది. ఏమని చెప్తుంది మొదటి జీవి? ఉందా అక్కడ? ఏమి చెప్తుందో ఎవరైనా చెప్తారా? రాయబడలది. రాయొద్దన్నాడుగా యోహానికి. యోహానుతో చెప్పాడుగా రాయొద్దని. రాయబడలది. రాసినట్టయితే పట్టుకునేవాళ్ళు సంఘశాఖ వాళ్ళు అందరూ, బయట వాళ్ళందరికీ కూడా అర్థమయ్యేది. అది రాయబడల, అది ఓన్లీ వధువుకే, ఆయన భార్యకే. ఆయన భార్యకే ఆయనే వచ్చి ఆ గ్రంథాన్ని ఇప్పి తెరిచి చూపిస్తాడు. అది వ్యక్తిగత బయలుపాటు. ప్రైజ్ లార్డ్. దేవుడికి మహిమ కలుగునుగాక. ఇక్కడ రాశాడా అంటే ఉరుము వంటి స్వరం మీద రాశాడా అంటే రాయల. ఉరుము వంటి స్వరముతో రమ్ము అని ఉరుము వంటి స్వరముతో చెప్పుట అంతే. ఆ స్వరం ఏంటయ్యా అని ఎవరు అడిగారనుకో, హల్లెలూయా. కానీ వధువు గుర్తించింది, ఆయన భార్య గుర్తించింది, ఆయన భార్య ఎరిగింది, ఆ స్వరము ఏదో కూడా ఎరిగింది. హల్లెలూయా. ఎలా ఎరిగిద్దో ఏంటో కూడా మీకు క్లూ ఇస్తా. దేవుడికి మహిమ కలుగును గాక. క్లూ ఇస్తాను, కొంచెము క్లూ ఇస్తాను, మీరు పట్టుకోవచ్చు. 2వ వచనములో మొదటి వచనములో జీవి రమ్ము అంటుంది. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. మొదటి 4 ముద్రల్లో 4 జీవులు ఉన్నాయి. ఆ యొక్క 2 వచనాలు ఉంటాయి. ఒక్కొక్క ముద్రకి 2 వచనాలు ఉంటాయి. మొదటి వచనములో జీవి రమ్ము అని ఉరుము వంటి స్వరముతో చెబుతుంది. అంటే ఇక్కడ జీవి వర్తమానం తీసుకొస్తుంది. హల్లెలూయా. ఆయన ముద్ర ఇప్పినప్పుడు, ఆ గొర్రెపిల్ల ముద్ర ఇప్పినప్పుడు, ప్రైజ్ లార్డ్, ఆ గొర్రెపిల్ల ఎప్పుడైతే ఆ ముద్ర ఇప్పుతుందో ఆ ముద్ర విప్పినప్పుడు వర్తమానము జీవి పొందుకుంటుంది. ఆ జీవి యొక్క అభిషేకము పొందుకొని ఇక్కడ సంఘకాలంలో ఉన్న వర్తమానికుడు. హల్లెలూయా. సంఘకాలాల్లో ఎన్ని సంఘకాలాలు ఉన్నాయి? 7 సంఘకాలాలలో. హల్లెలూయా. మొదటి సంఘకాలానికి వర్తమానికుడు పౌలు, 2వ సంఘకాలానికి వర్తమానికుడు ఐరేనస్, 3వ సంఘకాలానికి వర్తమానికుడు మార్టిన్. అంటే మొదటి 3 సంఘకాలాల యొక్క వర్తమానికులు ఏ అభిషేకము క్రింద ఉన్నారయ్యా అంటే ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఏ అభిషేకం కింద ఉన్నారయ్యా అంటే సింహపు యొక్క అభిషేకము క్రింద ఉన్నారు. సింహపు యొక్క అభిషేకము కింద ఉన్నారు. అంటే సింహపు యొక్క ఆత్మ, సింహపు యొక్క అభిషేకం ఆ వర్తమానికులు పొందుకుంటున్నారు. హల్లెలూయా. మీకు ఒక ప్రశ్న వేస్తా. మనం అంత్యకాలంలో ఉన్నాం. అంత్యకాలంలో ఉన్న వధువు ఏ అభిషేకం పొందుకుంటుంది?
హల్లెలూయా. పౌలు గారి దినాల్లో సింహపు అభిషేకం అయితే, హల్లెలూయా, హతసాక్షుల దినాలలో దూడ అభిషేకం అయితే, మార్టిన్, జాన్ వెస్లీ, పెంతెకోస్తాల టైంలో మనిషిని ముఖము వంటి ముఖము కలిగిన జీవి యొక్క అభిషేకం అయితే, మరి చివరి కాలములో, కోత కాలములో ఏ అభిషేకము వధువు మీద ఉండదయ్యా అంటే పక్షిరాజు యొక్క అభిషేకం. హల్లెలూయా. ఎందుకని? పక్షిరాజు చచ్చినది తినదు. ఈరోజు సంఘశాఖ వర్తమానం చచ్చినదై ఉన్నది, ఆ వర్తమానం భుజించదు. ప్రైజ్ ది లార్డ్. పక్షిరాజులో ఉన్న ఇంకొక లక్షణం ఏంటయ్యా అంటే సూర్యుడిని డైరెక్ట్ గా చూస్తుంది. వధువు యొక్క గుణలక్షణం ఏంటయ్యా అంటే నీతి సూర్యుడైన యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షతని, ఆయన వాక్యాన్ని ఎరుగుతుంది. ప్రైజ్ ది లార్డ్. దేవుడికి మహిమ కలుగును గాక. పక్షిరాజు ఇంకొక గుణలక్షణం ఉన్నది. అది తుఫాను వస్తున్నప్పుడు తుఫాన్ని దాటుకొని తుఫానుకు పైగా వెళ్ళిపోతుంది. వధువు కూడా తీర్పులు భూమి మీదకి వచ్చే ముందుగానే, ఆ తీర్పులు రాకముందే ఆ తీర్పులకి పైగా ఎత్తబాటులా వెళ్ళిపోతుంది. తీర్పులకు పైకి వెళ్ళిపోయింది. తీర్పులు కింద కుమ్మరించబడుతున్నాయి. హల్లెలూయా. ఆ తీర్పులు కుమ్మరిస్తున్నప్పుడు, ఆ పాత్రలు కుమ్మరిస్తున్నప్పుడు ఈ వధువు ఇక్కడ ఉండదు, భూమి మీద ఉండదు, ప్రజల పైన ఉన్నది. పక్షిరాజులో ఇంకొక గుణలక్షణం ఉన్నది. ఏంటో తెలుసా? పక్షిరాజులో ఉన్న గుణలక్షణం అది యొక్క వృద్ధాప్యం టైములో, హల్లెలూయా, వృద్ధాప్యం యొక్క టైం దగ్గర పడుతున్నప్పుడు అది బండను ఆశ్రయిస్తుంది. నువ్వు మరణ గడియ దగ్గరికి వస్తున్నప్పుడు నువ్వు కూడా ఎవరిని ఆశ్రయించాలి అంటే బండైన క్రీస్తుని ఆశ్రయించాలి. అది బండ దగ్గరికి వెళ్ళి తనకున్న 2 రెక్కలు ఆ బండకేసి కొడుతుంది. హల్లెలూయా. తనదిలో ఉన్న వదిలీకలన్నీ ఊడిపోతాయి. అదే విధంగా ఒక క్రైస్తవుడు కూడా ఎప్పుడైతే వాక్యం యొద్దకు వచ్చినప్పుడు ఆ ప్రత్యక్షత అనే బండకేసుకొని ఎప్పుడైతే తను తాను కొట్టుకుంటా ఉంటాడో వాక్యానికి, తనలో ఉన్న లోకం, తనలో ఉన్న పాపం, తనలో ఉన్న అపనమ్మకం, అవిశ్వాసం అన్నీ ఊడిపోతాయి. ఆ వదిలీకలన్నీ పోతాయి. ప్రైజ్ ది లార్డ్. అది మోడైపోతుంది. ప్రైజ్ ది లార్డ్. ఖాళీ అయిపోతుంది. హల్లెలూయా. అది అలాగే ఉండి నూతన బలము కొరకు ఎదురు చూస్తూ ఉంటుంది. నూతన ఈకల కొరకు ఎదురు చూస్తూ ఉంటుంది. నూతన శక్తి కొరకు ఎదురు చూస్తూ ఉంటుంది. పరిశుద్ధాత్మ శక్తి కొరకు, మేడగది అనుభవము కొరకు, మండుచున్న పొద యొక్క అనుభవం కొరకు, దమస్కా మార్గం అనుభవం కొరకు, సన్సెట్ పర్వతం యొక్క అనుభవం కొరకు, కర్మేలు పర్వతం యొక్క అనుభవం కొరకు ఎదురు చూస్తూ ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. దేవుడికి మహిమ కలుగును గాక. ఎప్పుడైతే నూతన బలం పొందుకుంటుందో, అది నూతన శక్తిని పొందుకుంటుందో, అది పక్షిరాజు యవ్వనం కొత్తదైనట్టు. హల్లెలూయా. ఇక మనము కూడా మార్చబడ్డాం. హల్లెలూయా. పక్షిరాజు కొత్త యవ్వనం వచ్చినట్టుగా మనము కూడా మార్పు చెంది ఎత్తబాటులో వెళ్ళబోతున్నాం. హల్లెలూయా. అందుకే దేవుడు పక్షిరాజుని చివరి సగ కాలంలో పెట్టాడు. ఏ కాలంలో పెట్టాడు? చివరి సగ కాలంలో, ఎత్తబడే ముందు పెట్టాడు. ఆ పక్షిరాజుకి ఏం జరుగుతుందో వధువుకు జరుగుతుంది. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. కొంచెం ముందుకు చూద్దాం. హల్లెలూయా. కొంచెం ముందుకు చూద్దాం. ఇక్కడ 2వ వచనం దగ్గరికి వచ్చేదలికే ఏం కనపడుతుందమ్మా? ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 2వ వచనం. మరియు నేను చూడగా ఇదిగో
ఒక తెల్ల గుర్రము. చూసావా, ఇదేంటి సూచన, గురుతు. ఒక తెల్ల గుర్రము కనబడెను. మొదటి దానిని అయితే ఉరుము వంటి స్వరం, అసలు ఆ ఉరుమేంటో కూడా రాయబడలా. రెండో వచనమన్నా కొంచెం తెలుసుకుందామయ్యా అని అనుకుంటే ఇక్కడ కూడా సూచనే, ఇక్కడ కూడా గురుతే. ప్రజలా, రెండో వచనం దగ్గరికి వచ్చేదలికే, ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 2వ వచనం దగ్గరికి వచ్చేదలికే, నేను చూడగా ఇదిగో ఒక తెల్ల గుర్రం కనబడింది. దాని మీద ఒకడు విల్లు పట్టుకొని కూర్చొని ఉన్నాడు. అతనికి ఒక కిరీటము కూడా ఇవ్వబడినది. అతడు జయించుటకు బయలుదేరాడు. ఇంతే కదమ్మా, ఇంతేగా ఉంది వచనం. హల్లెలూయా. అంటే నీకు ఆ వ్యక్తి ఎవరో ఉందా, అతని పరిచర్య ఏదో ఉందా? అందుకే వ్యాఖ్యానం రాసేవారు ఈ 2000 సంవత్సరాల నుండి ఈ తెల్ల గుర్రం మీద వస్తున్న వ్యక్తి, 6వ అధ్యాయములో తెల్ల గుర్రం ఎక్కిన వ్యక్తి హల్లెలూయా ఎవరో కాదు. తెలుపు అనేది పరిశుద్ధతకు, నీతికి సాదృశ్యం కాబట్టి ఇక్కడ ఆ తెల్ల గుర్రం మీద ఎక్కే వ్యక్తి పరిశుద్ధుడై ఉండాలి. అంటే క్రీస్తు. ఏమన్నాడు? క్రీస్తు. అది ఎలా ఉంది చూడటానికి వర్తమానం? తెలుపు నీతికి సాదృశ్యం అన్నాడు, బాగుంది. తెలుపు పరిశుద్ధతకు సాదృశ్యం అన్నాడు, బాగుంది. హల్లెలూయా. అయితే ఎక్కిన వ్యక్తి ఎవరని చెప్పటం జరుగుతుంది? పరిశుద్ధత కలిగిన వ్యక్తి క్రీస్తు అని చెప్తున్నాడు. కానీ ఈ కాల ప్రవక్త వచ్చి హల్లెలూయా ఆయన క్రీస్తు కాడు అన్నాడు. పేలిపోయింది అందరికి. హల్లెలూయా. ఏం జరిగింది? అప్పుడు దాకా నేర్చుకున్న బోధంతా ఏం నేర్చుకున్నావు? ఆ తెల్ల గుర్రము ఏదో కాదు, పరిశుద్ధతకు సాదృశ్యం. ఆ తెల్ల గుర్రం మీద ఒకడు కూర్చున్నాడు, ఆయన పేరు కూడా లేదు కదా అక్కడ. తెల్ల గుర్రం మీద ఒకడు కూర్చున్నాడు. ఆ తెల్ల గుర్రం మీద కూర్చున్న వ్యక్తి ఎవరో కాదు, యేసుక్రీస్తు అయి ఉన్నాడు. ఆయన మరి విల్లు పట్టుకొని ఉన్నాడు. హల్లెలూయా. విల్లు ఉన్నదంటే, విల్లు ఉంటే బాణాలు కూడా ఉండాలిగా. ఆ బాణం ఏదో తెలుసా? ప్రేమ అనే బాణాలు వేస్తున్నాడు సంఘంలోకి. ప్రజల ప్రేమ బాణాలు వేస్తూ జయించుటకు బయలు వెళ్ళాడు. ఈరోజు ఏ సంఘ శాఖ దగ్గరికి వెళ్ళినా కానీ వాళ్ళ యొక్క బోధ ఏంటి అంటే ఆయన క్రీస్తనే చెప్తారు. ఆయన క్రీస్తనే చెప్తారు. కానీ ఈ కాల ప్రవక్త వచ్చి ఆయన క్రీస్తు కాడు, క్రీస్తు విరోధి అని చెప్పాడు. అయ్యో, నేనేమో క్రీస్తు అనుకున్నాను, ఇదేంటి ప్రవక్త వచ్చి క్రీస్తు విరోధని చెప్తున్నాడు. పెద్ద పెద్ద రచయితలు, చరిత్రకారులు అందరూ కూడా క్రీస్తు అనే రాశారు దాన్ని. హల్లెలూయా. కానీ కాల ప్రవక్త 7వ దూత వచ్చి క్రీస్తు విరోధి అంటున్నాడు ఏంటా అని అందరూ చాలా వరకు మత ప్రపంచం అంతా గందరగోళంలో పడిపోయింది. మత ప్రపంచం అంతా గందరగోళం. మీకు తెలుసా మన ప్రవక్త ఏమన్నాడో? ముద్రలు ఇప్పినప్పుడు ఏం జరిగిద్దో తెలుసా? మత సంబంధమైన గందరగోళాలు జరుగుతాయి. హల్లెలూయా. ఎప్పుడైతే మొదటి ముద్ర ఇప్పి మన కాల ప్రవక్తకి దేవుడు చూయించాడో, ఆ గొర్రెపిల్ల చూయించిందో, హల్లెలూయా, ఎమ్మటే ఆయన రాసుకున్న నోట్స్ అంతా చించి పడేసి, దేవుడికి మహిమ కలుగును గాక, స్మిత్ రాసిని చాలా మంది రాసిన పుస్తకాలన్నీ చించి పడేసి
అది బోధిద్దాం అనుకున్నాడు ప్రవక్త చర్చిలోకి వెళ్ళి. అవన్నీ చించిపడేసి ఆ దూత, హల్లెలూయా, ఆ దూత ప్రవక్తను దర్శించినప్పుడు, హల్లెలూయా, ఆ దూత ఏదైతే చెప్పాడో దాన్నే బోధించని చెప్పినప్పుడు ఇక తన దగ్గర ఉన్న నోట్స్ చించేసి దూత చెప్పింది అంతా రాసుకొని దాన్ని బోధించటానికి వెళ్ళాడు. దాన్ని రాసుకున్న దాన్ని ఆ దూత చెబుతుంటే అది వింటుంటే ప్రవక్త రాసుకున్న నోట్స్ అంతా తప్పని అర్థమైపోయింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి మత ప్రపంచం అంతా తునాతునకలైపోతుంది. పునాదులు కూడా కదులుతున్నాయి. వాళ్ళు కట్టుకున్న గోడలన్నీ పేకలు ఎలా కూలిపోతాయో, పేక మేడలు అలా కూలిపోతా ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్, దేవుడికి మహిమ కలుగునుగాక. మరి అలాంటి పరిస్థితులలో, హల్లెలూయా, ఆ ఉరుము వంటి స్వరం, ఆ ఉరుము వంటి స్వరం ప్రవక్త పొందుకొని, దేవుడికి మహిమ కలుగునుగాక, దాన్ని ఎదుర్కోటానికి ఒక చిన్న వధువు ఉన్నది. ఆ చిన్న వధువుకి ఈ ఉరుము వంటి స్వరం అందజేయాలి, ఈ వర్తమానం అందజేయాలి. మీకు ప్రవక్త ఒక వర్తమానం చెప్తాడండి. ఆ వర్తమానంలో 2 దేశాలలో యుద్ధం జరుగుతూ ఉన్నది. పూర్వపు దినాలలో 2 దేశాలు ఇరుపక్షాలు బాగా భయంకరముగా ఘోరముగా యుద్ధం జరుగుతూ ఉంటే ఒక దేశంలో వాళ్ళ ప్రజల దగ్గర ఆహారం అయిపోతుంది. వారు బాగా అరణ్యములో ఉండిపోయారు, ఆ యొక్క కొండల ప్రాంతాల్లో ఉండిపోయారు. ఆహారం అయిపోతూ ఉండేదలికే ఆ టైంలో ఆహారం కొరకు వారు మరి అక్కడ వాళ్ళ యొక్క గ్రామానికి పంపించి ఆయుధాలు, ఆహారము ఇలాంటివి తీసుకొని రమ్మని పంపించటానికి ఆ దినాల్లో ఒక పావురాన్ని, ఆ యొక్క పావురానికి ఏం చేసేవాళ్ళంటే ఒక వర్తమానము, ఒక కాగితం మీద వర్తమానం రాసి ఆ కాగితాన్ని కట్టేసేసి చుట్టేసి కట్టి పావురం కాళ్ళు కట్టేవాళ్ళు. పావురము కాళ్ళు కట్టి వదిలేవాళ్ళు. పావురం ఎప్పుడు ఇంటిని ప్రేమిస్తుంది. హల్లెలూయా. అయితే ఎప్పుడైతే వీరు తీసుకెళ్ళిన ఆ పావురాన్ని, మరి ఆ వర్తమానం వాళ్ళ దగ్గర ఆహారం అయిపోతుంది, ఆయుధాలు అయిపోతున్నాయి అని, మేము చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నాము, శత్రువు దాడి ఎక్కువైపోతా ఉన్నది, మాకు సహాయం చేయటానికి ఆయుధాలు, ఆహారము పంపించండి అని ఆ దేశానికి పావురము ద్వారాగా వర్తమానం పంపిస్తా ఉన్నారు. ఆకాశంలో 2 రెక్కలతో పావురం ఎగురుతూ వెళ్తుంది. శత్రువులు చూశారు. ఆకాశము వైపు చూస్తే పైన ఒక పావురం వెళ్తాం కనపడుతుంది. దానిని వాళ్ళ దగ్గర ఉన్న తుపాకీతో పేల్చారు. ఒక రెక్క ఇరిగిపోయింది, రక్తం కారుతా ఉన్నది. అయినా అది ఎగురుతూనే వెళ్తా ఉంది. ఒక రెక్కతోనే ఎగురుతూ వెళ్తా ఉంది. అయినా అది తప్పించుకొని, ఆ శత్రు దాడులన్నిటి నుండి తప్పించుకొని ఎట్టాగైతే వాళ్ళ యొక్క జత పావురం దగ్గరికి వెళ్ళి పడింది. ప్రైజ్ ది లార్డ్. తన దగ్గర ఉన్న సందేశాన్ని తీసి ఆ పావురం ఒక కాలు కట్టిన సందేశాన్ని చూసి ఎమ్మటే ఆహారాన్ని, ఆయుధాలను పంపించారు. అలాగా ఆ శత్రువుల్ని జయించారు వాళ్ళు. ఆ పావురం ఎవరో తెలుసా? ఆ రెక్క ఎగిరి రక్తం కారుచున్న పావురం ఎవరో తెలుసా? ఆ పావురమే యేసుక్రీస్తు. ఆ రక్తము కారుతున్న గొర్రె పిల్ల మన దగ్గరికి వచ్చి, ఇదిగో ఇక్కడున్న ఈ పావురానికి సందేశం ఇచ్చేయడానికి, ఈ వధువుకు వర్తమానం ఇవ్వటానికి ఎంతగా ప్రేమించిందండి ఆ పావురం మీ కోసం. హల్లెలూయా. ఎంతగా ప్రేమించింది. దేవుడికి మహిమ కలుగునుగాక. ఈ శత్రు దాడి నుండి, లోక అపవాది దాడి నుండి జయించటానికి మనకు ఒక సందేశం వచ్చినది. హిమమంతా తెల్లగా ఉన్న పావురపు రెక్కల పైన వచ్చింది సందేశం. హల్లెలూయా.
చూసావా ఎంత తెల్లగా ఉందో? హిమమంత తెల్లగా ఉన్నా. ప్రకటన 10 చూడు ఎంత తెల్లగా ఉన్నది ఆయన తల వెంట్రుకలో. హిమమంత తెల్లగా ఉన్న పావురపు రెక్కల పైన సందేశం వచ్చేసేసింది. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కొంచెం ముందుకు చదువుకుందాం. ఇక్కడ ఆయన ఆ యొక్క 2వ వచనంలో ఏమున్నదంటే, మరియు నేను చూడగా, అంటే యోహాను చూస్తున్నాడు. ఆయన చూచింది విన్నది రాయమంటున్నాడు. ఇక్కడ ఏం చూస్తున్నాడు ఆయన యోహాను? ఇదిగో ఒక తెల్ల గుర్రము కనబడుతుంది, దాని మీద ఒకడు విల్లు పట్టుకొని ఉన్నాడు, అతనికి కిరీటము కూడా ఇవ్వబడినది. మీకు సంఘకాలాలు చదివితే హల్లెలూయా ఈ ముద్రలు అర్థమవుతాయి. సంఘకాలాలు చదవాలి నువ్వు, ముద్రలు అర్థమవ్వాలంటే. దేవుడికి మహిమ కలుగును గాక. ముద్రలు నీకు అర్థం అవ్వాలంటే ఏం చదవాలి? మొట్టమొదటగా సంఘకాలాలు చదవాలి. సంఘకాలాలు తెలియకుండా ముద్రలు అర్థం కావు. ప్రైజ్ లార్డ్. అందుకే నీకు ఇక్కడ చూస్తే ఎన్ని సంఘకాలాలు ఉన్నాయి? 7 సంఘకాలాలలో మొట్టమొదటి సంఘకాలం పేరేంటి? ఎఫెసు సంఘకాలం. హల్లెలూయా. అపోస్తులు విత్తనాలు వేసింది అక్కడేనా? ఆ మొదటి కాలంలోనేనా? ప్రైజ్ లార్డ్. ఆ గోధుమల మధ్య అపవాది వచ్చి ఏం చేశాడు? గురుగులు ఇత్తాడా? ఏంటి ఆ గురుగులు? నికోలాయుతుల బోధ. పట్టుకుంటున్నారా? ఏ బోధ అది? మొదటి ఎఫెసు సంఘాలం దగ్గర చెప్పాడా లేదా? చూడండి, మీకు చూపిస్తా. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనము నుండి. నీ క్రియలు, నీ కష్టము, నీ సహనము. దేవుని ఆత్మ ఎఫెసు సంఘ కాలంలో ఉన్న ప్రజలతో మాట్లాడుతూ నీ క్రియలు ఎరుగుదును, నీ కష్టం ఎరుగుదును, నీ సహనం ఎరుగుదును అంటున్నాడా? అంటే అక్కడే ఉన్నారు దుష్టులు. ఎఫెసు దగ్గరే ఉన్నారు దుష్టులు. ప్రజల నీవు దుష్టులను సహింపలేవనియు అపోస్తులు కాకయే. అంటే ఆ రోజు అపోస్తులు కాక అపోస్తులని చెప్పుకునేవారు ఉంటే, హల్లెలూయా, మేమే నిజమైన వారం, మేమే సత్యము అని చెప్పుకునేవారు ఉంటే, మరి ఈ దినాల్లో కూడా ఉండాలిగా. వాళ్ళు ఉండాలా వద్దా? ప్రజలా. అందుకే నేటి క్రైస్తవ మత ప్రపంచం అంతా కరెక్ట్ మేము సత్యం అనుకుంటా ఉన్నారు. కానీ వధువు మాత్రం ఆ ఊబిలో ఇరుక్కోదు. ప్రజలా. అపోస్తుల కాకయే తాము అపోస్తులమని చెప్పుకునే వారిని, అంటే వాళ్ళు పరీక్షించాలంటే వారి దగ్గర ఏదో ఉండాలి. అయ్యో, ఇది పట్టుకోండి. మీ దగ్గర ఎవరో ఒక 500 రూపాయల నోటు ఇచ్చారు. 500 రూపాయల నోటు డూప్లికేట్ నోటా, ఒరిజినల్ నోటా అని పరీక్షించాలి. పరీక్షించటము కొరకు ఆ నోటుని ఎక్కడికి తీసుకెళ్తాం? హల్లెలూయా. నువ్వు చూస్తే 500 రూపాయల నోటు చూడంగానే ఒరిజినలే అనుకుంటావు. కానీ బ్యాంక్ దగ్గరికి తీసుకెళ్ళావనుకో, వాళ్ళ దగ్గర ఈగల్ ల్యాంప్ అని ఉంటుంది. దాన్ని తీసుకెళ్ళిపోయి అలా పెడతారు, దాని మీద వెలుగు పడుతుంది. అక్కడ ఎమ్మటే డూప్లికేట్ది అయితే ఎమ్మటే చెప్పేసేసేది. హల్లెలూయా. మరి ఈ కాలంలో ఈగల్ పక్షిరాజు, ఈగల్ అంటే పక్షిరాజు, ల్యాంప్ అంటే వెలుగు. పక్షిరాజు వర్తమానం వచ్చినదా? మరి ఆ వర్తమానం దగ్గరికి తీసుకొని వస్తే అది డూప్లికేటో నకిలీ ఆరాధనో డూప్లికేట్ ఆరాధనో అర్థమైపోయింది. బాబా ప్రజలా అన్ని ఇక్కడే పెట్టేశాడండి.
పట్టుకుంటున్నారా మీరు? దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒకడు బంగారాన్ని తీసుకొచ్చాడు. అది చూడటానికి బంగారంగానే ఉంది, కానీ అది నకిలీ బంగారం. నకిలీ బంగారం. నకిలీ బంగారాన్ని తీసుకొని ఇటు ఒరిజినల్ ఒరిజినల్ అంటున్నాడు. ఇది నా దగ్గర ఉన్న ఈ బంగారం ఎంత కొంటారు ఏంటి అంటున్నాడు. దాన్ని ఎక్కడికి తీసుకెళ్ళాలి? అది ఒరిజినల్ కాదో తెలియాలంటే దాన్ని గీటురాయి దగ్గరికి తీసుకెళ్ళాలి. ప్రైజ్ లార్డ్. గీటురాయి దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు ఆ గీటురాయికి వాళ్ళ దగ్గర ఉన్న వస్తువుని తీసుకెళ్ళి ఇట్ట రుద్దాలి. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ గీటురాయికి ఆ బంగారము తగిలిద్దో దానిలో నుండి ప్రకాశం వస్తే మంచిది. ప్రకాశం రావటం లేదనుకో అది డూప్లికేట్ బంగారం. ప్రైజ్ లార్డ్. వెలుగు రావాలి. దేవుడికి మహిమ కలుగును గాక. ఆ గీటు రాయి అది డూప్లికేట్ ఒరిజినల్ తెలియజెప్తుంది. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. బంగారాన్ని టెస్ట్ చేయడానికి ఒకటి ఉంది, కాగితాన్ని ఆ డబ్బుని పరీక్ష చేయడానికి ఒకటి ఉన్నది. హల్లెలూయా. ఈరోజు భూమి మీద అనేక బోధలు బయలుదేరాయి. ఈ బోధలను కూడా టెస్ట్ చేయడానికి ఏదన్నా దేవుడు పెట్టాడా? ప్రైజ్ లార్డ్. అనేక రకాలైన బోధలు భూమి మీద వెళ్ళినప్పుడు అది సత్యమో కాదో పరీక్షించడానికి ఒక టెస్ట్ పెట్టాడు. ఒకటి ఉన్నది. ఆ టెస్టులో వాళ్ళు దాన్ని పొందుకుంటే హల్లెలూయా వారు దాన్ని పరీక్షించి చూస్తారు. వారి దగ్గర ఉంటే పరీక్షించి చూస్తారు, లేకపోతే పరీక్షించి చూడలేరు. ఏమి కావాలి? ఆ ఉరుము వంటి స్వరం కావాలి. ఆ ఉరుము వంటి స్వరము ఉంటేనే వాళ్ళు పరీక్షించగలుగుతారు. ఆ ఉరుము లేకపోతే వాళ్ళు ఎలా పరీక్షిస్తారండి? వాళ్ళ దగ్గర అసలైన వర్తమానం లేకపోతే వాళ్ళు ఎలా పరీక్షించగలుగుతారు? హల్లెలూయా. ఒరిజినల్ ఉండాలి. అసలైన కల్తీ లేని వాక్యం ఉండాలి. ప్రైజ్ లార్డ్. ఉరుము వంటి స్వరం ఉండాలి వాళ్ళ దగ్గర. ఆ మొదటి వారి దగ్గర ఉంది. ఆ ఎఫెస్ కాలంలో ఉంది వాళ్ళ దగ్గర ఉన్నది కాబట్టి వాళ్ళు పరీక్షిస్తున్నారు. పరీక్షించి అపోస్తుల కాకయే తాము అపోస్తులమని చెప్పుకొని వారిని పరీక్షించి వారు అబద్ధికులు అని నీవు కనుగొంట. బాబా ఈ టెస్ట్ కావాలి. ప్రైజ్ లార్డ్ సిస్టర్ గారని ఏదో ఒక పాస్టర్ లోనగా చెప్పగలే రాండి పాస్టర్ గారు అంటాం కాదు. పరీక్షించాలి. అతడు కరెక్టా కాదా, అతడు ఎటువంటి వర్తమానంతో వస్తున్నాడు. ప్రైజ్ లార్డ్. పరీక్షించాలి. బెరయా క్రైస్తవులు పరీక్షించారు. హల్లెలూయా. బెరయా క్రైస్తవులు అలాగూ వాళ్ళు చెప్పుచున్న మాటలు ప్రవక్త చెప్పాడా లేదా, యేసు చెప్పినయా కాదా, అలాగ ఉన్నవా లేవా అని లేఖనాల్లో పరిశోధన చేశారు. ఈరోజు సంఘానికి కావలసినది అదేనా? ఎత్తబడే ముందు సంఘము కూడా ఆ వ్యక్తికి కూడా కావలసింది అదేనా? ప్రైజ్ లార్డ్. అతడు ఉరుము వంటి స్వరం పొందుకోగలిగితే అతడు ఖచ్చితంగా పరీక్షిస్తాడు. ఆ స్వరము లేనప్పుడు అతడు పరీక్షించలేడు. హల్లెలూయా. ఈ విధంగా చెప్తున్నా, జాగ్రత్తగా పట్టుకోండి. 10th క్లాసు ఎగ్జామ్కి వెళ్ళాలంటే ముందు 10th క్లాసుకు సంబంధించిన మెటీరియల్ సబ్జెక్టు ప్రిపేర్ అవ్వాలి అమ్మాయి. అవునా? ఏ మాత్రం ప్రిపేర్ కాకుండా ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళి కూర్చుంటే ఆమె ఎగ్జామ్ రాయగలిగిద్దా? ఏమండి? ఎగ్జామ్ రాయగలిగిద్దా?
ఈరోజు ఎత్తబడాలి అని నువ్వు అనుకుంటున్నావు. ఎత్తబడాలి అంటే ఈ 4 గుర్రాల మీద స్వారీ చేసేవాడు ఎవరు నువ్వు ఎరగకుండా నువ్వు ఎలా ఎత్తబడతావు? ప్రైజ్ ది లార్డ్. ఆ ఉరుము వంటి స్వరము ఏదో ఎరగకుండా ఎలా ఎత్తబడతావు? దేవుడికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అందుకే దైవ ప్రత్యక్షత అనేది మనకి అవసరము, కావాలి. ఇక్కడికి వద్దామా? ఇక్కడికి వద్దామా? 143. ఇప్పుడు మనం పరిశుద్ధ మత్తయి 24వ అధ్యాయము మరియు ప్రకటన 6వ అధ్యాయమును గురించి చూచెదము. మత్తయి 24వ అధ్యాయముతో పోల్చి చూచెదము. ఆ అధ్యాయము ప్రతి వేద పండితుడు, ప్రతి వ్యక్తియు అది శ్రమలను గూర్చి మాట్లాడుచున్నదని చెప్పెదరని మనమందరం ఎరిగి ఉన్నాం. బాబా 24వ అధ్యాయము ప్రతి వేద పండితుడు ప్రతి వ్యక్తి దేని గురించి చెబుతుందని చెబుతున్నాడు? శ్రమలను గురించి చెబుతున్నదని వాళ్ళు అంటున్నారని మనమందరం ఎరిగి ఉన్నాం. కానీ అది మత్తయి 24వ అధ్యాయము నుండి వచ్చుచున్నది. మరప్పుడు మనము ఆ విధముగా వారు చెప్పిన విధముగా ఉండిన ఎడల ఇప్పుడు మనము ఏలయనగా ఈ 6వ ముద్ర తీర్పు ముద్ర అని మనం ఎరిగి ఉన్నాం. ఈ 6వ ముద్ర ఏంటి? తీర్పు ముద్ర అని మనం ఎరిగి ఉన్నాం. ఖచ్చితంగా అది తీర్పు ముద్రయే. ఇప్పుడు చూడండి, క్రీస్తు విరోధి సవారీ చేయుటను మనము చూచితిమి, సంఘము వెళ్ళిపోవుటను చూచితిమి. హల్లెలూయా. 4వ అధ్యాయం 4 ముద్రల వరకు క్రీస్తు విరోధి సవారీ చేస్తా ఉన్నాడు. 4వ ముద్రలో సంఘం ఏమవుతుంది? వెళ్ళిపోతుంది. అంటే సంఘం అంటే వధువు, గుర్తుంచుకోండి. సంఘం వెళ్ళిపోవడం చూసింది. ఇప్పుడు అది సమాప్తమైనది, పైకి ఎత్తబడినది. మరటు పిదప మనం హతసాక్షులను చూసాం. 5వ ముద్ర ఎవరికి వచ్చారు? హతసాక్షులు వస్తున్నారు. 5వ ముద్ర అక్కడ బలిపీఠం క్రింద ఉన్న యూదులను చూసాం. వారు 5వ ముద్రలో ఉన్నవాళ్ళు అన్ని జనులు కాదు. ఎందుకు అన్ని జనులు? 4వ ముద్రలోనే ఎత్తబడ్డారు. 5వ ముద్రలో ఉందెవరు? యూదులు. బలిపీఠం కింద ఉన్నారు హతసాక్షులు. పట్టుకోండి, యూదులు. ఇప్పుడు ఇచ్చట జనులపై న్యాయ తీర్పు విరుచుకుపడుచున్నది. ఎవరైతే హల్లెలూయా, జనులపై న్యాయ తీర్పు అనేది విరుచుకుపడుతుంది. 145వ పేరా అండి, 6వ ముద్రలో ఈ శ్రమల ద్వారా తీర్పు నొంది దాని ద్వారా 1,44,000 మంది విమోచించబడిన యూదులు వచ్చుచున్నారు. బా, శ్రమల కాలంలో ఎవరు వస్తున్నారు? 1,44,000 విమోచించబడిన యూదులు వీళ్ళు. ఈ 1,44,000 మంది భూమి మీదకి వచ్చేటప్పుడు అన్ని జనులు ఎక్కడున్నారు? వధువు, అన్ని జనుల వధువు అంతఃపురంలో ఉంది. ప్రైజ్ ది లార్డ్. యేసేపు తన అన్నలకి, తన యొక్క సొంత అన్నలకి, సహోదరులకి బయలుపరుచుకునేటప్పుడు భార్య అంతఃపురంలో ఉంది. ప్రైజ్ ది లార్డ్. పట్టుకుంటున్నారా? ఇక్కడ అదే విధానంలో మనం చూస్తున్నాం. వారు అన్యజనులు కాదని, ఎవరు? ఈ 1,44,000 మంది అన్యజనులు కాదని మరియు వారు యూదులని నేను మీకు నిరూపించదను. క్లియర్గా ఉంది కదా. 7వ అధ్యాయంలో ప్రతి గోత్రములో నుండి 12,000 చొప్పున 12 1,44,000 మంది. వారికి వధువుతో ఏ సంబంధము, వారికి వధువుకి ఏ సంబంధం లేదు. భార్య స్థానం వేరు, వీళ్ళ స్థానం వేరు. 1,44,000 మంది భార్య కాదు,
వధువు కాదు. వధువుకి వీళ్ళకి ఏ సంబంధం లేదు. వీళ్ళు వధువు స్థానంలోకి వచ్చామని కూర్చుంటారా? వీళ్ళెవరు? నపంసుకులు. ఈ 1,44,000 మంది నపంసుకులు వధువు దగ్గర పరిచర్య చెయ్యటానికి దేవుడు పెడుతున్నాడు. వీరు వధువు కాదు కానీ వధువు దగ్గర పరిచర్య చేయటానికి. ప్రజలా మీరు చూస్తే రాణి అయిన ఎస్తేరు దగ్గర పరిచర్య చేయటానికి ఎలాగ నపంసుకులు ఉన్నారో అలాగా ఎస్తేరు వధువుకు సాదృశ్యం. హల్లెలూయా. పట్టుకుందాం ఇక్కడ. వారికి వధువుతో ఏ సంబంధం లేదు. వధువు ఎత్తబడి వెళ్ళిపోయినదని మనం చూసాం. ఈ 6వ ముద్ర టైంలో వధువు ఎక్కడున్నదంటే, శ్రమల టైంలో వధువు ఎక్కడుందంటే ఎత్తబడినది. జలప్రళయం వచ్చి చినుకులు పడుతున్నాయి అంటే ఆనోకు ఎక్కడున్నాడంటే, ఎక్కడున్నాడు ఆనోకు? భూమి మీద ఉన్నాడా? ఎత్తబడ్డాడు అని దేవుడితో నడుచుకుంటా పరలోకానికి కొనిపోబడ్డాడు. వధువు ఎత్తబడి వెళ్ళిపోయినదని మనం చూసాం. మీరు దాన్ని ఎక్కడ అన్వయించజాలరు. అపోస్తుల కార్యగ్రంథం 19వ అధ్యాయం వరకు మరలా తిరిగి రాదు అంటే, ఇక్కడ సారీ అండి, ఒక చిన్న మిస్టేక్ పడింది. అపోస్తుల కార్యగ్రంథం అన్నాడు కానీ ఇక్కడ అపోస్తులు కాదు, ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో ఎత్తబడిన వధువు ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం వచ్చేంతవరకు తిరిగి రాదు. హల్లెలూయా. 4వ అధ్యాయంలో వధువు ఏమవుతుంది? ఎత్తబడుతుంది. మీరు చూడండి అండి, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 7th సీల్ 7వ ముద్ర, 2వ అధ్యాయము 3వ అధ్యాయము 7 సంఘకాలాలు, 4వ అధ్యాయంలో వధువు ఎత్తబడుతుంది. 4వ అధ్యాయంలో ఎత్తబడిన వధువు 19వ అధ్యాయంలో దిగొస్తుంది. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో ఆమె భూమి మీదకి దిగొస్తుంది హెర్మగెద్దోని యుద్ధాన్ని ముగించటానికి. ప్రైజ్ ది లార్డ్. దేవుడికి మహిమ కలుగునుగాక. ఇక్కడ ఉన్నాం, ఇక్కడ చూద్దాం. ఇప్పుడు గమనించండి, 6వ ముద్ర వాక్యం యొక్క తీర్పు ముద్రై ఉన్నది. ఈ 6వ ముద్ర అంతా ఏంటంటే తీర్పుల ముద్ర. ఇప్పుడు ఇక్కడ మనము ప్రారంభించి మరియు మనము పరిశుద్ధ మత్తయి చదివేదము. ప్రైజ్ ది లార్డ్. 24వ అధ్యాయం తీసారా? మీ దగ్గర ఉన్నదా? ఇక్కడ మీకు ఒక సంగతి మీతో చెప్పవాలని నేను కనుగొనవాలని చూస్తున్నాను. ఇప్పుడు పరిశుద్ధ మత్తయి 24 1 నుండి 3 వచనాలు చదవండి అమ్మా. మనము మొదట అక్కడ నుండియే ప్రారంభిద్దాం. యేసు దేవాలయము నుండి బయలుదేరి వెళ్ళుచుండగా ఆయన శిష్యులు ఆ దేవాలయపు కట్టడలు. ఇక్కడ మీరు చూడండి, ఈ మర్మం పట్టుకోండి. దేవాలయము కట్టడాలు యేసుకు చూపిస్తున్నారు. హల్లెలూయా. దేవాలయము ఎవరు? భౌతిక సంబంధమైన దేవాలయం కట్టడాలు చూపిస్తున్నారండి. హల్లెలూయా. దేవాలయం అక్కడ క్రీస్తే. తర్వాత దేవాలయం ఎవరంటే ఆలయం వధువు. ఇది మనసులో పెట్టుకోండి. ఇది పెట్టుకుంటే ఈ వర్తమానం ఈజీగా అర్థమవుతుంది. యేసు దేవాలయం నుండి బయలుదేరి వెళ్ళుచుండగా ఆయన శిష్యులు ఆ దేవాలయపు కట్టడలు ఆయనకు చూపింపవచ్చిరి. అందుకు ఆయన, మీరు ఇవన్నీ చూచుచున్నారు కదా, రాతి మీద రాయి ఒక్కటైనను ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనెను. ఆయన ఒలీవ కొండ మీద కూర్చొని ఉన్నప్పుడు శిష్యులు ఆయన యొద్దకు ఏకాంతముగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును?
నీ రాకడకు ఈ యుగ సమాప్తికి సూచనలేవి. ఇక్కడ 3 ప్రశ్నలు అడిగారు ప్రజల. 148వ పేరా అండి, చాలా జాగ్రత్తగా పట్టుకోండి. ప్రవక్త ఏం మాట్లాడుతున్నాడో ఇక్కడ మనం అద్దాం. ఇప్పుడు మనం ఇక్కడ నిలిపేదాం. ఈ 3 వచనాలు, 1 నుండి 3 వచనాలు చదివామా? ఈ 3 వచనాలు అవి సరిగ్గా మంగళవారం మధ్యాహ్నం ఏప్రిల్ 4వ తేదీ. ఎన్ని వచనాలు ఇక్కడ ఉన్నాయి? 3 వచనాలు. ఒక వచనం ఏంటి? దేవాలయ, ఆయన శిష్యులు దేవాలయ కట్టడాలు ఆయనకు చూపిస్తున్నారు. రెండోది ఏంటి? రాయి మీద రాయి ఒక్కటైనా ఇక్కడ నిలబడకుండా పడద్రోయబడినని మీతో నిశ్చయంగా చెబుతున్నాను అంటున్నాడు. మరి 3వ వచనం ఏంటి? ఒలివ కొండ మీద కూర్చున్నప్పుడు ఏకాంతంగా ఆయన దగ్గరికి వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును? నీ రాకడకు యుగ సమాప్తికి సూచనలు. మొత్తం ఇక్కడ ఎన్ని వచనాలు ఉన్నాయి? 3 వచనాలు. ఈ 3 వచనాలు ఎప్పుడు జరిగినాయో ప్రవక్త చెప్తున్నాడు. ఈ 3 వచనాలు ఎప్పుడు జరిగినాయో ప్రవక్త చెప్తున్నాడు. ఈ 3 వచనాలు సరిగ్గా, ఈ 3 వచనాలు కూడా, ఈ 3 కూడా సరిగ్గా మంగళవారం మధ్యాహ్నం, ఏప్రిల్ నెల కూడా చెప్తున్నాడు ప్రవక్త. ఏప్రిల్ 4వ తేదీ, తారీఖు కూడా చెప్తున్నాడు. ఏప్రిల్ 4వ తేదీ క్రీస్తు శకం 30వ సంవత్సరములో జరిగెను. ఎన్నో సంవత్సరం? క్రీస్తు శకం 30వ సంవత్సరము 4వ నెల. ఎన్నో నెల అండి అది? ఏప్రిల్ అంటే ఎన్నో నెల? జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్. 4వ నెల, తేదీ 4వ తేదీ మంగళవారం వచ్చింది. ఆ రోజు మంగళవారం మధ్యాహ్నం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. క్రీస్తు శకం 30వ సంవత్సరంలో జరిగాయి. మొదటి 2 వచనాలు ఏప్రిల్ 4వ తేదీ క్రీస్తు శకం 30వ సంవత్సరం మధ్యాహ్నము సంభవించెను. మొదటి 2 వచనాలు కూడా. 3వ వచనం మంగళవారం సాయంకాలం అదే రోజున సంభవించెను. మొదటి 2 వచనాలేమో మధ్యాహ్నం సంభవిస్తుంది. 3వ వచనమేమో అదే రోజు సాయంకాలమున సంభవిస్తుంది. ఒకే రోజులో ఈ 3 వచనాలు సంభవిస్తున్నాయి. హల్లెలూయా. జరిగెను అంటున్నాడు ప్రవక్త. 149వ పేర. వారు ఆలయమునకు వచ్చి ఆయనను ఈ కార్యాలు అడిగిరి. వారు ఆలయం దగ్గరికి వచ్చి ఆయనను ఈ కార్యాలు అడిగారు. దీనిని గురించి ఏంటి? క్వశ్చన్ మార్క్ పెట్టాడు. అసలు దీని గురించి ఏంటి? ఈ గొప్ప ఆలయము గురించి గమనించండి. అది అద్భుతంగా లేదా? ఈ ఆలయాన్ని చూపిస్తున్నారు. ఈ ఆలయము గురించి ఏంటి అని అడుగుతున్నారు. హల్లెలూయా. అద్భుతంగా లేదా? ఆయన అంటున్నాడు ఇలా, రాతి మీద రాయి ఒక్కటి కూడా నిలిచి ఉండదు అని ఆయన చెప్పాడు. వారేమో ఆలయాన్ని చూపించారు, దేవాలయాన్ని చూపించారు. ఈయనేం చెప్తున్నాడు ఆన్సరు? రాయి మీద రాయి ఒక్కటైనా నిలిచి ఉండదు అని చెప్పాడు. పిదప ఆయన కొండపైకి వెళ్ళి కూర్చున్నాడు. అక్కడ ఆయన ప్రారంభించెను.
అది మధ్యాహ్న వేళ. పిదప వారు ప్రారంభించిన పిదప మరి వారు ఆయన్ని అక్కడ మేము కొన్ని కార్యాల గురించి తెలుసుకొనగోరుచున్నామని అడిగారు. కొన్ని కార్యాలు మేము తెలుసుకోవాలనుకుంటున్నామయ్యా అని అడిగారు. ఇప్పుడు గమనించండి, ఆయన శిష్యులు యూదుల ద్వారా 3 ప్రశ్నలు అడగబడెను. హల్లెలూయా. ఆయన శిష్యులైన యూదుల ద్వారా 3 ప్రశ్నలు అడగబడ్డాయి. ఏంటి ఆ 3 ప్రశ్నలు? ఒకటేమో ఏంటి? 3 ప్రశ్నలు అడగబడెను. ఇప్పుడు గమనించండి ఏంటి. మొదటిది ఇవి ఎప్పుడు జరుగును? అది మొదటి ప్రశ్న ఏంటి? ఇవి అంటే రాతి మీద రాయి నిలబడని కాలం ఎప్పుడు? ఇవి ఎప్పుడు జరుగును అదొకటి. రాతి మీద రాయి నిలబడనేది ఎప్పుడు జరుగును అని. రెండోది నీ రాకడ సూచన ఏంటి? రెండో ప్రశ్న ఏంటి? మొదటి ప్రశ్న ఏమో రాతి మీద రాయి నిలబడనేది ఎప్పుడు జరుగును, అది మొదటి ప్రశ్న. రెండో ప్రశ్న రాకడ సూచన. రెండో ప్రశ్న రాకడ సూచన. మూడో ప్రశ్న వచ్చేదానికి యుగ సమాప్తి సూచనలేమి. ఇవి 3 ప్రశ్నలండి. 152వ పేరా చదువుతున్నానమ్మా, మీ దగ్గర ఉంటే చూడండి. ఇప్పుడు అక్కడే అనేక మంది తప్పు చేయుచున్నారు. హల్లెలూయా. వారు ఈ కార్యాలను వేరేదో కాలానికి జతపరచ చూచుచున్నారు. మీరు చూడండి, ఆయన 3 ప్రశ్నలకు బదులిచ్చుచున్నాడు. అది ఎంత చక్కగా ఉన్నదో ఇప్పుడు గమనించండి. 3వ వచనము చూడండి. 3వ వచనములోని చివరి భాగమును చూడండి. 3వ వచనములో చివరి భాగం ఏంటమ్మా? మరియు ఏమి జరుగును? అదే. హల్లెలూయా. మొదట వారు ఒలీవ కొండ మీద ఎవ్వరూ లేనప్పుడు మాకు చెప్పుము, ఈ సంగతులు ఎప్పుడు జరుగును అని అడిగిరి. మొదటి ప్రశ్న. నీ యొక్క రాకడ యొక్క సూచనలేమి? రెండవ ప్రశ్న. ప్రపంచం ముగింపు ఎప్పుడు? యుగ సమాప్తి అంటే ప్రపంచము ముగింపు ఎప్పుడు? మూడవ ప్రశ్న. యుగ సమాప్తి అంటే అర్థం ఏంటంటే ప్రపంచానికి ముగింపు, క్లోజ్. హల్లెలూయా. ఎన్ని ప్రశ్నలు ఇక్కడ చూసారా? అక్కడ 3 విధాలైన ప్రశ్నలు అడగబడ్డాయి. ఇప్పుడు 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 మీరు త్రిప్పి చూసి మరి ఇక్కడ యేసు ఏ విధముగా ఈ కార్యాల గురించి వారికి జవాబిచ్చాడో గమనించండి. హల్లెలూయా. యేసు వారికి ఆ శిష్యులకి జవాబిస్తున్నాడు. 154వ పేరా. ఓ, ఇది చాలా బాగున్నది, నేను అది నన్ను చేయుచున్నది. నేను ఆ రాత్రి మనము ఉపయోగించిన ఆ పదం ఏంటి? సంఘము, ఉత్తేజము, బయలుపాటు. ఉత్తేజం అంటే ఏంటి? బయలుపాటు, ప్రత్యక్షత, ద్రాక్షారసం. చూసారండి? పదాలు పట్టుకుంటున్నారా? ఉత్తేజం అంటే నూనెను ద్రాక్షారసాన్ని పాడు చేయొద్దు అన్నాడు కదా. నూనె అంటే పరిశుద్ధాత్మ, మరి ద్రాక్షారసం అంటే ఉత్తేజం. ఇప్పుడు మనము మొదటి ముద్రకు తిరుగుతాం. ఈ గ్రంథము యొక్క ముద్రకు మరియు ఈ మొదటి ప్రశ్నను ఈ మొదటి ముద్రతో పోల్చి చూచెదాం. మొత్తం ఎన్ని? 3 ప్రశ్నలు. 3 ప్రశ్నలలో మొదటి ప్రశ్న దేనితో పోలుతున్నాడు ప్రవక్త? మొదటి ముద్రతో పోల్చి చూచెదాం.
ఇంతకీ మొదటి ప్రశ్న ఏంటి? రాతి మీద రాయి ఒక్కటైనను నిలబడని కాలము ఎప్పుడు? ఇది దేనితో పోలుస్తున్నాడు? మొదటి ముద్రతో పోల్చి ప్రవక్త మాట్లాడుతున్నాడు. అంటే నీకేం కావాలి? ప్రత్యక్షత కావాలి. పట్టుకోవాలంటే ప్రత్యక్షత కావాలి. చదువుకుంటా వెళ్ళినా పట్టుకోలేవు. దేవుడు ఆ ముద్రను తెరిచి నీకు చూపిస్తే దాంట్లో ఉన్న ప్రత్యక్షతను నువ్వు అనుభవిస్తావు. హల్లెలూయా. అందుకే ఇక్కడ ఏమంటున్నాడంటే మొదటి ప్రశ్నకు మొదటి ముద్రతో పోల్చి చూచెదమంటున్నాడు 155వ పేరాలో. హల్లెలూయా. మరియు ప్రతి ప్రశ్నను దానిని ఆ విధముగా క్రిందనున్న వాటితో పోల్చి చూడండి. ప్రతి ప్రశ్నను కూడా క్రింద ఉన్న వాటితో పోల్చి చూడండి అంటున్నాడు. సంఘకాలాలు. అందుకే మనకి ముద్రలు అర్థం అవ్వాలి అంటే సంఘకాలాలు అర్థం అవ్వాలి. సంఘకాలాలు అర్థం కాకుండా ముద్రల దగ్గర కూర్చుంటే అర్థం కావు ప్రజలా. అందుకే సంఘకాలాలు చదవాలి, సంఘకాలాలు ఎరగాలి. మనం ఎత్తబడాలి అంటే ఇవి ఎరిగితేనే మనం ఎత్తబడేది. ఇవి ఎరగకుండా ఎత్తబడతామా పాస్టర్ గారు అంటే ఎత్తబడలేవు. హల్లెలూయా. విశ్వాసం ఉంటే చాలయ్యా, ఎత్తబడతారయ్యా. అసలు నీకు విశ్వాసం ప్రత్యక్షత రాకుండా విశ్వాసం ఎక్కడి నుండి వచ్చింది? విశ్వాసం అంటేనే ప్రత్యక్షత. అసలు ప్రత్యక్షత ముద్రల గురించిన ప్రత్యక్షత లేదు, ఈ యొక్క 3 ప్రశ్నల గురించిన ప్రత్యక్షతే లేదు. నీకు విశ్వాసం ఎక్కడి నుండి వచ్చింది? నువ్వు అనుకుంటున్నది ఏంటో తెలుసా? అనుకునే విశ్వాసం ఉంది నీ దగ్గర. వాక్యపు విశ్వాసం కావాలి. ప్రైజ్ లార్డ్. అనుకునే విశ్వాసం వద్దు మనకి. దేవుడికి మహిమ కలుగును గాక. నేను దేవుడిని నమ్ముతున్నాను, యేసుక్రీస్తు మీద నేను విశ్వాసం పెట్టాను, కాదు, అది కాదు. వాక్యపు విశ్వాసము, వాక్యపు ప్రత్యక్షత కావాలి. అది నిన్ను ఎత్తబాటులోకి తీసుకెళ్తుంది. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. అందుకే ఇక్కడ ప్రతి ప్రశ్నను దానిని ఆ విధముగా క్రిందనున్న దానితో పోల్చి చూడండి. హల్లెలూయా. ప్రతి ప్రశ్నను కూడా క్రిందనున్న దానితో పోల్చి చూడమంటున్నాడు. సంఘకాలాలు మరి ఈ ఇతర కార్యాలను గురించి మనము ఏ విధముగా చూశామో అదే విధముగా ఒకదానితో ఒకటి జత పరచబడలేదా అని పోల్చి చూడండి. అవి సంఘకాలాలతో కూడా మీరు పోల్చి జతపరచబడుతున్నాయా లేవో చూడమంటున్నాడు. ఒకదానితో ఒకటి జతపరచబడటం లేదా అని పోల్చి చూడండి. అక్కడ ఒక ముద్ర పరిపూర్ణంగా తెరవబడి ఉంది. ఒక ముద్ర పరిపూర్ణముగా తెరవబడి ఉన్నది. హల్లెలూయా. పిదప ఆయన వారికి బదులిచ్చెను. ఒక ముద్ర తెరవబడింది, ఆయన వారికి బదులు ఇచ్చెను. మరియు పిదప ఆయన ఇప్పుడు ఆ ప్రశ్నలకు బదులివ్వబోచున్నాడు. మరియు మనము ముద్రలతో వాటిని పోల్చి చూడబోచున్నాం. వేటితో? ముద్రలతో వాటిని పోల్చి చూడబోతున్నాం. రాతి మీద రాయి నిలబడని కాలమేది? ఇప్పుడు ముద్రతో పోల్చి చూడబోతున్నాం అంటున్నాడు. ఇప్పుడు గమనించండి. మొదటి ముద్ర ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనము నుండి 2వ వచనము వరకు. ఇప్పుడు 6వ అధ్యాయం 1, 2 వచనాలు చదవండి అమ్మా. ఆ గొర్రె పిల్ల ఆ 7 ముద్రలలో మొదటి దానిని విప్పినప్పుడు నేను చూడగా ఆ 4 జీవులలో ఒకటి రమ్ము అని ఉరుము వంటి స్వరముతో చెప్పుట వింటిని. మరియు నేను చూడగా ఇదిగో ఒక తెల్లని గుర్రము కనబడెను. దాని మీద ఒకడు విల్లు పట్టుకొని కూర్చొని ఉండెను. అతనికి
ఒక కిరీటం ఇవ్వబడెను. అతడు జయించుటకు బయలు వెళ్ళెను. 158వ పేర. ఇతడెవరని మనము కనుగొని ఉన్నాం? క్రీస్తు విరోధి అని. ప్రవక్త ఏం చెప్తున్నాడండి? డినామినేషన్ సంఘం అయితే క్రీస్తు అని చెప్పేసింది, కానీ ప్రవక్త ఏం చెప్తున్నాడు? క్రీస్తు విరోధి అని. హల్లెలూయా. క్రీస్తు విరోధి. మత్తయి 24 అధ్యాయం 4వ వచనము నుండి 5వ వచనం వరకు చదువుదాం. మత్తయి సువార్త కూడా తీసి చదవాలి. 24వ అధ్యాయం. నీకు ఆ మొదటి ప్రశ్నకు ఆన్సర్ కావాలంటే ఈ ముద్రలో ఉన్నది. ప్రజలా, ఈ ముద్రలో ఉన్నది రాతి మీద రాయి నిలబడని కాలం. ప్రజలా, హల్లెలూయా. ఈ ముద్రలో ఉన్నది. మరి దేవుడు ఆ బయలుపాటు ఇచ్చునుగాక. ఈ ముద్రలో ఉన్నది కాబట్టే దీన్ని తీసుకొచ్చి పోల్చి చూపిస్తున్నాడు. ఇప్పుడు మొదటి ముద్ర చదివాం మనం, ఆల్రైట్. మొదటి ముద్ర కూడా బోధించుకున్నాం. ఇప్పుడు రాతి మీద రాయి నిలబడని కాలం ఎవరైనా గ్రహించారా? పట్టుకున్నారా? ఆ బయలుపాటు పట్టుకున్నారా? ఆ ప్రత్యక్షత పట్టుకున్నారా? హల్లెలూయా. ఇక్కడ మనం చదివాం మొదటి ముద్ర క్రీస్తు విరోధి అని. మొదటి ముద్ర క్రీస్తు విరోధి అని. అవునా? రాతి మీద రాయి అంటే, రాయి మీద రాయి అంటే ఏంటది? ఆలయమే కదా. క్రీస్తు విరోధి వచ్చి ఏం చేస్తున్నాడు? ఆలయాన్ని పడగొడుతున్నాడు. అవునా? అపోస్తుల బోధన ఏం చేస్తుంది? తెల్లగుర్రం ఏం చేస్తుంది? పడగొడుతుంది. ఆలయమైన క్రీస్తును రోమా ప్రభుత్వం ఏం చేసింది? చంపినది, పడగొట్టినది. అయ్యో, నీకు అక్కడ అర్థమైతే ఆలయాన్ని ఏం చేశారు వారు? తీతు చక్రవర్తి టైంలో పడగొట్టేసేశారు. క్రీస్తుని ఆయన ఈ ఆలయాన్ని పడగొట్టండి, 3వ దినాన తిరిగి లేపుతానన్నాడు. ఆయనే ఆలయం లేపబడుతుంది. అవునా కాదా? 3వ దినాన. అవునా? 3వ దినాన ఆలయం తిరిగి కట్టబడుతుంది. ప్రైజ్ లార్డ్. పట్టుకోండి. 2 దినాలైన తర్వాత 3వ దినాన ఇజ్రాయేల్ ప్రజలు వారి స్వదేశానికి వెళ్ళినప్పుడు అక్కడ వారి గాయాలు మాన్పబడతాయి, వారికి ఉన్న దెబ్బ బాగుపరచబడుతుంది, ఆలయం కట్టబడుతుంది. హల్లెలూయా. 2000 సంవత్సరాలు అయిపోయినాయి. 2500 సంవత్సరాలు అయిపోయినాయి. అయిపోయిన తర్వాత యూదులు వారి స్వదేశానికి వెళ్ళి ఉన్నారు. ప్రైజ్ లార్డ్. అవునా కాదా? దేవుడికి మహిమ కలుగును గాక. 2 దినాలైన తర్వాత వాళ్ళు ఇప్పుడు ఆలయం కట్టడానికి సిద్ధముగా ఉన్నారు. దేవుడికి మహిమ కలుగును గాక. అవునా? వారు ఆలయం కట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఇటువైపు 7వ ముద్ర కింద అపోస్తుల యొక్క ఆలయము బోధని రోమా ప్రభుత్వం కూల్చేస్తే, హల్లెలూయా, మరి 7వ సంఘకాలపు వర్తమానికుడు వచ్చి తిరిగి ఆలయాన్ని మరలా నిర్మిస్తున్నాడు. 3వ దినం తిరిగి లేపుతున్నాడు. అక్కడ నీతీకరణ, శుద్ధీకరణ, పరిశుద్ధాత్మ బాప్తిజం, ఆలయం వచ్చేస్తుంది. ఇక్కడ ఇటు అన్ని జనుల్లో 3వ దినం అంటే మొదటి దినము నీతీకరణ మార్టిన్ లూథర్ వర్తమానం, 2వ దినము శుద్ధీకరణ జాన్ వెస్లీ వర్తమానం. హల్లెలూయా. 3వ దినము పెంతెకోస్తల వర్తమానం. తర్వాత ఆలయం కట్టబడుతుంది. ఇక్కడ ఆలయముగా మనమే ఉన్నాం. అపోస్తల బోధక సాక్షులు మనమే, ఆలయం మనమే. దేవుడికి మహిమ కలుగును గాక. రెవల్యూషన్ పట్టుకోవాలి, ఈ ప్రత్యక్షత పట్టుకోవాలి.
ఏదో చదువుకుంటా వెళ్ళామంటే అర్థం కాదు అది. పట్టుకోండి పట్టుకోండి పట్టుకోండి. ఇక్కడికి రండి. 158. ఇతడు ఎవరని మనము కనుగొన్నాం? క్రీస్తు విరోధి. మత్తయి 24 అధ్యాయము 4వ వచనము నుండి 5వ వచనం వరకు చదువుదాం. యేసు వారితో ఇట్లనెను, ఎవడును మిమ్మను మోసపరచకుండా చూచుకొనుడి. అనేకులు నా పేరిట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి, అంటే మోసగించేవాడు వీడు. పలువురిని మోసగిస్తున్నారంటే అర్థం ఏంటి? ఏ ఆత్మ ఇది? మోసపుచ్చే ఆత్మ. దానిని గమనించారా? క్రీస్తు విరోధి. అక్కడే హల్లెలూయా మీ ముద్ర ఉన్నది. బా, అక్కడే మీ ముద్ర ఉన్నది. మీ ముద్ర ఉన్నది. చూసారా చూసారా? ఆయన దాని గురించి ఇచ్చట చెప్పాను. వారు ఒక ముద్రను తెరిచిరి, మరక్కడ అతనున్నాడు పరిపూర్ణముగా. ఉన్నాడా భూమి మీద? ఆ ముద్రను తెరిచినప్పుడు ఉన్నాడా? ఉన్నాడు పరిపూర్ణంగా. ప్రైజ్ ది లార్డ్. ప్రవక్త చూస్తున్నాడు దాన్ని. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ క్రీస్తు విరోధి అక్కడే ఉన్నాడు, భూమి మీద ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు కూడా వాడు ప్రజల పట్టుకుంటున్నారా? ఇప్పుడు రెండవ ముద్ర. ఇప్పుడు ఏం తీయాలి? రెండవ ముద్ర. మత్తయి సువార్త 24వ అధ్యాయము 6వ వచనము, ప్రకటన గ్రంథం 6వ అధ్యాయము 3-4 వచనాల వరకు. ఇప్పుడు గమనించండి, చదువుదాం. మత్తయి 24:6. మరియు మీరు యుద్ధాలను గూర్చి, యుద్ధ సమాచారాలు గూర్చి వినబోవుదురు. మీరు కలవరపడకుండా చూచుకొనుడి. ఇవి జరగవలసి ఉన్నవి కానీ ప్రజల పట్టుకుంటున్నారా? అంతము వెంటనే. యుద్ధాలు, యుద్ధ సమాచారాలు. ఇదేంటది? ఎర్రగుర్రం. యుద్ధాలు, యుద్ధ సమాచారాలు. హల్లెలూయా. ఇక్కడికి రండి. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 3-4 వచనాలు. ఆయన రెండవ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని రెండవ జీవి చెప్పుట, ఒకనినొకడు చంపుకొనున్నట్లు భూలోకములో. అంటే నిన్నటి కాల సమయంలో మనం ఏదో వాక్యం చదివాం. యోబు గ్రంథం 22వ అధ్యాయం 21లో ఏముంది అక్కడ? ఆయనతో సహవాసము చేసిన ఎడల సమాధానము అనేది మనం పట్టుకుందాం. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం. అయితే ఆత్మ ఫలము ఏమనగా ప్రేమ, సంతోషము. ఇది అండర్లైన్ చేయండి. సమాధానము.
హల్లెలూయా. గొర్రె పిల్లకి 7 కన్నులు ఉన్నాయా లేవా? ఉన్నాయా? ఈ 7 కన్నులు 7 ఆత్మలేనా? ఈ 7 ఆత్మలలో ఒక ఆత్మ ఏంటంటే సమాధానం అనే ఆత్మ. ఒక ఆత్మ అనేది ఏంటి? సమాధానము అనే ఆత్మ. ప్రైజ్ ది లార్డ్. నీకెలా తెలుసు పాస్టర్ గారు అంటే, ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 3వ వచనం చూడండి. 4వ వచనం. అప్పుడు ఎర్రనిదైన వేరొక గుర్రము బయలు వెళ్ళెను. మనుషులు ఒకరినొకడు చంపుకొనున్నట్లు భూలోకములో, అంటే సమాధానం అనే ఆత్మను లేకుండా ఈ భూమి మీద, ఈ భూలోకములో సమాధానము లేకుండా చేస్తా ఉన్నాడు అపవాది. అంటే సమాధానం ఎలా కలుగుతుంది? సహవాసము ద్వారా. అంటే దేవునితో సహవాసము లేకుండా అపవాది చేస్తున్నాడు అక్కడ. బా, ఈ మర్మం పట్టుకుంటున్నారా అండి? సమాధానం నీకు కావాలంటే సహవాసం ఉండాలి. దేవునితో సహవాసం ఉంటే నీకు సమాధానం అనేది ఉంటుంది. దేవునితో సహవాసం లేదనుకో సమాధానము కట్ అవుతుంది. అంటే ఈ అపవాది ఎర్ర గుర్రం ఎక్కి, హల్లెలూయా, మతపరమైన యుద్ధాలవి, రాజకీయ సంబంధమైన యుద్ధాలు ఉన్నాయి, మతపరమైన గందరగోళాల యుద్ధాలు ఉన్నాయి. హల్లెలూయా. అయితే భూమి మీద నీకు సమాధానము లేకుండా చేస్తున్నాడు. అంటే వాక్యముతో సమాధానము లేకుండా వాడు కల్తీ బోధని నీకు ఎక్కిస్తున్నాడు. దేవునితో సమాధానం లేకుండా చేస్తున్నాడు. ఈరోజు అపవాది సంఘ శాఖల్లో ఉండి చేస్తున్న కార్యాలే అవి. ప్రైజ్ ది లార్డ్. కొంతమంది ఎంటై మెసేజీలో కూడా పేరుకి చెప్పుకుంటున్నారు కానీ ఆ దేవునితో సంబంధం కలపలేకపోతున్నారు. ప్రైజ్ ది లార్డ్. అందుకే భూలోకంలో సమాధానం లేకుండా చేయుటకు ఈ గుర్రం మీద కూర్చున్న వానికి, హల్లెలూయా, మరియు అతనికి ఒక పెద్ద ఖడ్గం ఇవ్వబడినది. హల్లెలూయా. మొత్తం ఎన్ని ప్రశ్నలు? మొదటి ప్రశ్న ఏంటి? రెండో ప్రశ్న ఏంటి? భూమి మీద వాక్యముతో సంబంధము లేకుండా చేయటం, సహవాసము లేకుండా చేయటం, సమాధానము లేకుండా చేయటం. హల్లెలూయా. రాకడకు సూచనలు. ఈ టైంలో భూలోకం అంతా ఎలా ఉండాలి? చెడిపోవాలి. ఎందుకని? నోవాహు దినాల్లో ఏం జరిగినది? 6వ అధ్యాయం చూస్తే భూలోకములో దేవుని సన్నిధి. మీరు ఆ లేఖనం ఒకసారి చూడండి. రాకడ సూచనల గురించి 2వ వచనంలో మనం చూస్తున్నాం. ఏముంది? 6వ అధ్యాయం, ఆది కాండం 6వ అధ్యాయం తీసారా? 12, 13 అదేనండి. 6వ ప్రకటన గ్రంథము కాదమ్మా, ఆది కాండం 6వ అధ్యాయం 10, 11, 12. భూలోకము దేవుని సన్నిధిని, ఇదేంటి? దేవునితో సంబంధాన్ని చెడగొట్టేసేసాడు. దేవునితో సహవాసము కట్ అయిపోయినది. భూలోకము దేవుని సన్నిధి చెడిపోయి ఉండెను. భూలోకము బలాత్కారముతో నిండి ఉండెను. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను. భూమి మీద సమస్త శరీరులు. ఈరోజు కూడా తీర్పులు భూమి మీదకి వస్తున్నాయి అంటే, హల్లెలూయా, నోవాహు దినాలు ఎలాగున్నాయో మనిషి కుమారుడు రాకడ దినాలు
అలాగే ఉండాలి. అంటే నోవాహు దినాల్లో దేవుని సన్నిధి చెడిపోయింది భూమి మీద. మరి ఇప్పుడు కూడా భూమి మీద ఏమవ్వాలి? చెడిపోవాలి. దేవునితో సమాధానం లేకుండా చేయాలి, దేవునితో సహవాసం లేకుండా చేయాలి. ఏదో చెట్లకో పుట్టలకో రాళ్లకో రప్పలకో కోళ్లకో కుక్కలకో మొక్కుతా ఉండాలి, అపవాదిని ఆరాధిస్తూ ఉండాలి. ప్రవక్త ఏం చెప్పాడో తెలుసా? ఈ పాయింట్ చాలా జాగ్రత్తగా పట్టుకోండి. ఎప్పుడైతే పాపము జరిగినదో, పాపము ఎప్పుడైతే జరిగినదో వారంట అప్పుడు దిగంబరులుగా గుర్తించారు. పాపము ఆదామవ్వలు ఎప్పుడైతే పాపం చేశారో జరిగినదో వాళ్ళు దిగంబరులుగా గుర్తించేదానికే వారి కొరకు ఒక మార్గాన్ని వారే ఏర్పాటు చేసుకున్నారు. ఏంటి వారి కొరకు ఏర్పాటు చేసుకున్న మార్గం ఏంటి అంటే, అంజూరపు ఆకులు కుట్టి తమ దిగంబరత్వాన్ని కప్పుకొని ఉన్నారు. వారి కొరకు వారు ఏర్పాటు చేసుకున్న మార్గం అది. ప్రవక్త దాన్ని తీసుకొచ్చి, రాత్రి వర్తమానంలో కూడా దైవసేవకుడు మాట్లాడాడు, నేను అది చదివాను. ప్రవక్త దాన్ని తీసుకొచ్చి అంజూరపు ఆకు ఏదో కాదు మతము అన్నాడు. అది ఒక క్రైస్తవ మతమే కాదు, ఏ మతమైనా కానీ, జైన మతమో బౌద్ధ మతమో హిందూ మతమో ముస్లిం ఏదైనా కానీ అదొక మతము. మతము ద్వారా దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. అది వారి యొక్క అంజూరపు ఆకులు విధానము, ఆరాధనా విధానము అన్నాడు. వారి యొక్క దిగంబరత్వాన్ని ఆ ఆకులు కప్పలేవు. కప్పుతాయా అండి? తీసేస్తాయా దిగంబరత్వాన్ని? హల్లెలూయా. అందుకొరకే ప్రపంచం మొత్తము కూడా ఆ మతము అన్న ముసుగు కింద కప్పబడతా ఉన్నది. అలాగా లోకం ఏ విధముగా ఆ అంజూరు పాకులు కట్టుకొని ఉన్నదో అదే విధముగా క్రైస్తవుల్లో కూడా నేను బాప్టిస్టు మతములకు సంబంధించిన వాడిని, లూథరన్ మతానికి, పెంతుకోస్తు మతానికి, ఇలాగా డినామినేషన్ ఆయా మత శాఖలన్నీ కూడా మరి ఆయా మతాలు ఏర్పాటు చేసుకొని దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాయి. అలా కప్పుకొని ఉన్నారు క్రైస్తవులు కూడా. ప్రవక్త అంటున్నాడు, దేవుడు ఏర్పాటు చేసిన మార్గం దగ్గరికి రండి అంటున్నాడు. ఏంటి దేవుడు ఏర్పాటు చేసిన మార్గం? ఆయన ఏర్పరుచుకున్న స్థలానికి, ఆయన ఏర్పాటు చేసుకున్న మార్గానికి రండి అంటున్నాడు. అది గొర్రె పిల్ల యొక్క రక్తమై ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈరోజు దేవుడు తీసుకొచ్చిన మార్గం ఏంటి? మనకు రక్తం కావాలి, మనకు గొర్రెపిల్ల రక్తము కావాలి. యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రిందట సిలువలో కార్చిన రక్తము అది ఎప్పుడో ఎండిపోయినది. రక్తమైతే ఎండిపోయినది, కానీ జీవమున్నది రక్తములో, ఆత్మ ఉన్నది రక్తములో. ఆ ఆత్మ ఆరాధికుడి మీదకి వచ్చినది. ప్రైజ్ ది లార్డ్. దేవుడికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఆరాధికుడి మీదకి ఆ ఆత్మ ఏ విధముగా యేసుక్రీస్తులో ఉన్న ఆత్మ ఆరాధికుడి మీదకి వచ్చినదో ఇతను పరిశుద్ధపరుస్తుంది. దేవుడికి మహిమ కలుగును గాక. ఈ సంగతులు పట్టుకోవాలి సంగమా, ఈ సంగతులు గ్రహించాలి సంగమా. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు రక్తం ఎక్కడుందా అంటే వాక్యమే రక్తం, వర్తమానమే రక్తం. ఈరోజు ఈ యొక్క ప్రకటన 10 వర్తమానమే యేసుక్రీస్తు యొక్క రక్తమై ఉన్నది. అదే టోకెన్, గుర్తు, ఆనవాలు. ఆ రాహాబు స్త్రీ ఆనవాలు అడిగినదిగా ఈ గుర్తు, అన్ని జనుల కొరకు ఇవ్వబడిన గుర్తు. హల్లెలూయా. అందుకే ఇక్కడ ఏమంటున్నాడు? సమాధానము లేకుండా చేయుటకు గుర్రం మీద కూర్చున్న వానికి అధికారము. చూసారా? దేవునితో సంబంధాన్ని, ఆ సహవాసాన్ని
వాడు కట్ చేసాడు వాడు తెంపేసాడు. జరగలేదు ఏదంతా అట్లో. హల్లెలూయా. పట్టుకుంటున్నారా? కార్యాలు పట్టుకుంటున్నారా? దేవునితో సమాధానం లేకుండా చేయటానికి, సమాధానం అనేది భూమి మీద లేకుండా చేయటానికి. హల్లెలూయా. వాడు ఆ గుర్రం మీద కూర్చున్న వానికి అధికారం ఇవ్వబడెను, మరి అతడు పెద్ద ఖడ్గం ఇవ్వబడెను. ఖచ్చితంగా సరిగ్గా ఉన్నది. ఓ లేఖనాలే బదులు చెప్పుచున్నట్లుగా నేను చేయుటకు ఇష్టపడుచున్నాను. మీకు ఇష్టముగా లేదా? సంఘం చెప్పుచున్నది ఆమేనని. పరిశుద్ధాత్మ సమస్తమును వ్రాసి ఉన్నది. అయితే ఆయన దానిని బయలుపరచుటకు సమర్థుడై ఉన్నాడు. ఆయన బయలుపరచటానికి దేవుడే బయలుపరచాలి దాన్ని. ఇక్కడ అంటున్నాడు. ఇప్పుడు మనము 3వ ముద్ర గమనిద్దాం. అదేంటి 3వ ముద్ర? ఏంటండి? కరువు. పట్టుకుంటున్నారా? ఇప్పుడు మత్తయి 24:7-8 వచనాలు. మత్తయి సువార్త 24వ అధ్యాయము 7-8. జనుల మీదకి జనమును, రాజ్యం మీదకి రాజ్యమును లేచును. అక్కడక్కడ కరువులు, భూకంపాలు కలుగును. ఇవన్నీ వేదనలకు ప్రారంభం. హల్లెలూయా. కరువులు, ఇదే 3వ ముద్ర. 2వ ముద్ర సమాధానం లేకుండా చేయటం, యుద్ధాలు, యుద్ధ సమాచారం. మొదటి ముద్ర రాయి మీద రాయి లేకుండా చేయటం. అంటే ఏంటి? క్రీస్తు విరోధి. ప్రైజుల్లా. పట్టుకుంటున్నారా? ఇప్పుడు ప్రకటన గ్రంథం వైపు కూడా తిరుగుదాం. 6వ అధ్యాయం. మనం ఇప్పుడు 3వ ముద్ర తెరవబోచున్నాం. అది ప్రకటన 6వ అధ్యాయం 5-6 వచనాల్లో ఉన్నది. ఆయన 3వ ముద్ర నిప్పినప్పుడు రమ్ము అని 3వ జీవి చెప్పుట వింటిని. నేను చూడగా ఇదిగో ఒక నల్లని గుర్రము కనబడెను. దాని మీద ఒకడు త్రాసు చేత పట్టుకొని కూర్చొని ఉండెను. మరియు దేనారమునకు 1 సేరు గోధుమలనియు, దేనారమునకు 3 సేర్లు ఎవలనియు, నూనెను ద్రాక్షారసమును పాడు చెయ్యొద్దనియు ఆ 4 జీవుల మధ్య ఒక స్వరము పలికినట్టు. ప్రైజ్లా. కరువు చూడండి. ఖచ్చితంగా అదే ముద్ర. 3వ ముద్ర ఏంటి? కరువు. యేసు అదే చెప్పాడు. 3వ ముద్ర ఏంటి? కరువు. అదే చెప్పాడు యేసు. ప్రైజ్లా. దేవుడికి మహిమ కలుగును గాక. 4వ ముద్ర వైపుకు తిరుగుదాం. తెగుళ్ళు మరియు మరణం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 8వ వచనం చదువుదాం. 7 మరియు 8. 4వ ముద్రని నేను నమ్ముచున్నాను. నేను దాన్ని ఇక్కడ కలిగి ఉన్నాను. అది సరే. ఇప్పుడు నేను దానికి ముందు ఏమి చదివాను? నేను ఏదైనా తప్పుగా చదివానా? అవును, దాన్ని నేను గుర్తుంచుకున్నాను. అక్కడే మనం ఉన్నాం. ఇప్పుడు మనం ముందుకు పోవచ్చున్నాం. ఇప్పుడు మనము కొనసాగిదాం. మంచిదండి. అది లేదు ఆ మాట. 4వ ముద్రకు సంబంధించిన మాట మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ఎతుకుతున్నాడు ప్రవక్త. నేనేమైనా తప్పుగా చదివానా అంటున్నాడు. ఆ మాట కనపడతల్లా. ఏంటి 4వ ముద్రకు సంబంధించిన మాట? తెగుళ్ళు. ఏం మాట అండి అది? తెగుళ్ళు, కరువులు. 3వ ముద్రేమో కరువులు, భూకంపాలు. ప్రజల 3వ ముద్ర కరువులు, భూకంపాలు. కానీ 4వ ముద్ర దగ్గరికి వచ్చేసేదలకి తెగుళ్ళు. ఆ తెగుళ్ళు అనే పదం నీకు అక్కడ ఉందా మత్తయి సువార్త 7-8 వచనాల్లో? ఎందుకంటే 9వ వచనం 5వ ముద్ర. 5వ ముద్రకు ముందే 4వ ముద్ర ఉండాలి. 4వ ముద్ర కనబడుతుందా నీకు అక్కడ మత్తయి సువార్తలో? హల్లెలూయా. మిస్ అయింది ఆ పదం. ఆ పదం ఏమైంది? తెగుళ్ళు అన్న పదం మిస్ అయింది. కానీ లూకా రాశాడు దాన్ని. లూకా 21లో ఉంది చూడండి. 21:11. అక్కడక్కడ
గొప్ప భూకంపాలు కలుగును, తెగుళ్ళు కరువులు తటస్థించును, ఆకాశము నుండి మహాభయోత్పాదములు గొప్ప సూచనలు. ప్రైజ్ ది లార్డ్. తెగుళ్ళు అన్న ఈ మాటని ఎవరు రాస్తున్నారంటే లూకా రాస్తున్నాడు. మత్తయిలో మిస్ అయింది. ప్రైజ్ ది లార్డ్. పట్టుకుంటున్నారా? అందుకే ఇక్కడ ప్రవక్త ఏమంటున్నాడో చూద్దాం. దేవుడికి మహిమ కలుగును గాక. 168వ పేర. ఇప్పుడు మనము అక్కడ 7వ వచనం ప్రారంభించుదాం. 4వ ముద్రపై మరి ఒకటి ప్రకటన గ్రంథములో 6, 7 వచనాలు. 6వ అధ్యాయము 7 మరియు 8 వచనాలు. మత్తయి సువార్త 24వ అధ్యాయము 7 మరియు 8 వచనాలు. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడికి వచ్చేదానికి 2 కలిసినాయి. చూసారా మీరు? పట్టుకున్నారా? హల్లెలూయా. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో 7వ వచనం 8వ వచనం 4వ ముద్ర. అదేవిధంగా ప్రకటన గ్రంథం 6వ అధ్యాయంలో 7వ వచనం 8వ వచనం 4వ ముద్ర కలుస్తున్నాయి. చూసావా? 7వ వచనం 8వ వచనం. 7వ వచనం ఏంటి చూద్దాం. మరియు జనం మీదకి జనమును, రాజ్యం మీదకి రాజ్యమును లేచును, అక్కడక్కడ కరువులను భూకంపాలు కలుగును. ఇవన్నీ అది ఉంది అక్కడ. తెగుళ్ళు అన్న మాట మిస్ అయింది. ఇక్కడ ప్రకటనలో ఉన్నది అది. 4వ ముద్ర మనం ఇక్కడ చదివి ఉండగా 4వ ముద్ర 7వ వచనము నుండి ప్రారంభించి 8వ వచనము వరకు. ఇప్పుడు ఆవల పక్కన ఆయన 4వ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని 4వ జీవి చెప్పుట వింటిని. చూసారా అండి? అప్పుడు నేను చూడగా ఇదిగో పాండ్రు వర్ణము గల ఒక గుర్రము కనబడెను. హల్లెలూయా. ఇప్పుడు వేచి ఉండండి. నేను ఇక్కడ దీనిని తప్పుగా వ్రాసుకున్నాను. ఎందుకంటే ఆ తెగుళ్ళు అన్న మాట కనపడలేదు కాబట్టి ప్రవక్త అంటున్నాడు. ఇప్పుడు 7 మరియు 8 వచనాలు, మత్తయి 7, 8 వచనాలు చూచెదము. ఇప్పుడు మనం చూచెదము, దానిని చూడగలము. అది 3వది తెరవబడుట. సరియే కదూ? సంఘం ఆమేన్ చెప్పినది. 24వ అధ్యాయం 7, 8 వచనాలు. నన్ను మన్నించండి. ఇప్పుడు అది వర్షమును లేక కరువును తెరుచుచున్నది. ఇప్పుడు తెగుళ్ళు ఇక్కడ రాశాడండి ప్రవక్త 173వ పేర. తెగుళ్ళు మరియు మరణము. అవునండి, తెగుళ్ళు మరియు మరణం. అదే 4వ ముద్ర. ఐగుప్తు నుండి ఇజ్రాయేల్ ప్రజలు బయటికి వచ్చే ముందుగా అక్కడికి వచ్చినవి కూడా ఏంటి చెప్పండి? 4వ ముద్రేనా? తెగుళ్ళు మరియు 10వదేంటి? మరణం. తెగుళ్ళు మరియు మరణం. ఇప్పుడు కూడా అన్ని జనుల కాలం యొక్క ముగింపులో కూడా 4వ ముద్రలో వధువు ఎత్తబడే ముందుగా ఇక్కడ కూడా ఏం కావాలి? తెగుళ్ళు మరియు మరణం. ప్రజల ఎంత క్లియర్గా ఉన్నాయో చూడండి లేఖనాలు. హల్లెలూయా. తెగుళ్ళు మరియు మరణం. అవునండి, ఇప్పుడు మనం దానిలోనికే పోబోచున్నాం. 7వ వచనము 8వ వచనం. ఇప్పుడు 4వ ముద్ర ఉన్నది. 4వ ముద్రను మనము ఎక్కడ పొందుకోబోచున్నామో చూచెదము. 4వ ముద్రను తెరిచినప్పుడు అవును, అది పాండ్రు వర్ణ గుర్రంపై స్వారీ చేయవాడు. మరణం. నేను చూడగా చదవమ్మా. అప్పుడు నేను చూడగా ఇదిగో పాండ్రు వర్ణము గల ఒక గుర్రము కనబడెను. దాని మీద కూర్చొని ఉన్నవాని పేరు మృత్యువు. పాతాళ లోకము వానిని వెంబడించెను. ఖడ్గము వలనను, కరువు వలనను, మరణము వలనను, భూమిలో నుండు క్రూర మృగాల వలనను, భూనివాసులను చంపుటకు భూమి యొక్క 4వ భాగం పైన అధికారము వానికి ఇవ్వబడిను. ఇదేనండి ముద్ర. ప్రజలా, ఈ 4 గుర్రాల మీద వస్తున్నవాడు ఒక్కడే. తెల్ల గుర్రం ఎక్కాడు వాడే, ఎర్ర గుర్రం ఎక్కాడు వాడే, నల్ల గుర్రం ఎక్కాడు అటు తర్వాత వాడే,
ఇప్పుడు వాడు పాండ్రు వర్ణ రంగు కలిగిన గుర్రం మీద మృత్యువు స్వారీ చేస్తున్నాడు. ప్రజల ఇప్పుడు చూడండి, అది మరణం. ప్రజల ఇప్పుడు భూమి మీద మరణమేనా చూడండి, ఆత్మ సంబంధమైన మరణం. నువ్వు ఏ సంఘశాఖ దగ్గరికి వెళ్ళినా మరణమే. నువ్వు నిత్య జీవం పొందుకోవాలని వెళ్తున్నావు, కానీ అది మరణం. దేవుడు రాకళ్ళ ఎత్తబడాలని వెళ్తున్నావు, కానీ అది మరణం. భూమి మీద మరణం, ఆత్మ సంబంధమైన మరణం. ఎందుకు? ప్రజలు ఆత్మ సంబంధమైన గుడ్డివారిగా ఉన్నారు. లవోదికయ కాలం ఏంటిది? గుడ్డిది. అందుకే దేవుడు ఏం చేస్తున్నాడు? ఆ కాలాల్లో నుండి బయటికి తీసుకొస్తున్నాడు. ఆ సంఘ కాలాలన్నిటిలో నుండి, ఆ లవోదికయ నుండి వధువును బయటికి తెచ్చేసాడు. లోకములో నుండి బయటికి తెచ్చేసేసాడు. సంఘ శాఖల్లో నుండి బయటికి తెచ్చేసాడు. ప్రైజ్ ది లార్డ్. ఐగుప్తు నుండి ఇజ్రాయేల్ ప్రజలు బయటకు వచ్చినట్టుగా ఈరోజు వధువు కూడా లవోదికయలో ఉండకుండా బయటకు వచ్చేసినది. వారికి ఒక ప్రవక్తను పంపించారు బయటికి రావటానికి, మోషే అనే ప్రవక్తని. వారికి అగ్ని స్తంభము దర్శనమిచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. మండుచున్న పొద దగ్గర ఆ ప్రవక్త అగ్ని స్తంభాన్ని కలుసుకున్నాడు. అగ్ని స్తంభము, మేఘ స్తంభము వారికి తోడుగా ఉన్నది. ఈరోజు మనకు కూడా అగ్ని స్తంభము, మేఘ స్తంభాన్ని కలుసుకున్న ప్రవక్త వచ్చాడు. మన ప్రవక్త కూడా అగ్ని స్తంభాన్ని కలుసుకున్న ప్రవక్తే. హల్లెలూయా. ఇజ్రాయేల్ పాలెములో వెలుగున్నది, కానీ ఐగుప్తులో చీకటి ఉన్నది. లోకం మీద గాఢాంధకారం చీకటి ఉన్నది, వధువు దగ్గర వెలుగున్నది. వధువు వర్తమానం యొక్క వెలుగును పొందుకొని ఉన్నది. తెగుళ్ళు చూడండి, తెగుళ్ళు చూడండి మీరు. హల్లెలూయా. భయంకరమైన తెగుళ్ళు. కటిక చీకటి అక్కడ, ఇక్కడ గాఢాంధకారం, కటిక చీకటి, దారే తెలియటల్లా. ఎక్కడ? సొదొమ గొమొర్రా పట్టణం కాల్చబడే ముందు వచ్చిన ఆ ఇద్దరు దూతలు వారికి గుడ్డితనం కలగజేసినప్పుడు వారు ద్వారం ఎక్కడో కూడా ఎరగలేకపోయారు. ద్వారం ఎవరు? యేసే ద్వారం. ఆయనే గొర్రెల ద్వారం, ఆయనే గొర్రెల దొడ్డికి ద్వారం, ఆయనే. ఆ ద్వారము కూడా తెలియలా వాళ్ళకి. ఈరోజు క్రైస్తవ ప్రపంచానికి గొర్రెల దొడ్డి యొక్క ద్వారము ఎరగలేక తౌళ్ళాడుకుంటా ఉన్నారు వాళ్ళు. కానీ గుడ్డిది, దిగంబరిది లవోదికయ కాలం, ద్వారం ఎరగని పరిస్థితిలో ఉన్నది. వధువు బయటికి పిలిచి ద్వారాన్ని, ఆ ద్వారం ఏదో, ఆ మార్గం ఏదో తెలియజెప్పాడు. అబ్రహాముకు బయలుపరిచినట్టుగా ఈరోజు వధువుకు బయలుపరిచాడు. ఎంత క్లియర్గా ఉన్నాయో చూడండి లేఖనాలు. మన దినాల్లో జరుగుతున్నది, జరిగినది ఎలా మ్యాచ్ అవుతుందో చూడండి. దేవుడు మాటలు దీవించి ఆశీర్వదించును గాక. నెక్స్ట్ వారం 5వ ముద్రలో మరి మత్తయి 24:9-13 వచనాలు, మరి అదే విధముగా ప్రకటన గ్రంథం 6వ అధ్యాయము 9-11 వచనాలు. హల్లెలూయా. 9, 10, 11 వచనాలు. ఇక్కడేమో 9, 10, 11, 12, 13 వచనాలు. దేవుడికి మహిమ కలుగును గాక. నెక్స్ట్ వారం చూద్దాం 175వ పేరా నుండి నెక్స్ట్ వారం చూద్దాం. దేవుడు మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఇలాంటి వర్తమానాలు మీకు మరిన్ని అందుబాటులో ఉండాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉన్నట్లయితే ఈ వీడియోలో చూపించిన విధంగా సబ్స్క్రైబ్ చేసుకోనండి. ఆమేన్.